మెజర్ ఎలా చేయాలి సెల్ఫ్ డెవలప్. దానికంటే ముందు మనం మన జీవన విద్య సెషన్స్లో మనం సెల్ఫ్ గురించి మాట్లాడతాం కదా, దాని గురించి కొద్దిగా ఇంట్రొడక్షన్. సో ఆ తర్వాత మనం సెల్ఫ్ అంటే ఏ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ మాట్లాడుతున్నాం, దాన్ని ఎలా ఎగ్జాంపుల్ తీసుకొని మెజర్మెంట్ ఎలా చేయాలి, ప్రాక్టీస్ ఏందో మనం డిస్కస్ చేద్దాం. సో ఆ, మన ఈ జీవన విద్యలో వచ్చే స్వీయ అన్వేషణ ప్రక్రియ అనే ఈ పీపీటీ మీకు షేర్ అయిన చూసినారండి. అది మనకు ఎప్పుడు మనం మాట్లాడుకునేది. ఏదైనా ప్రస్తావన వస్తే దాన్ని మనం వెరిఫై చేసుకుని మన రైట్ అండర్స్టాండింగ్తో ఇది కరెక్టా కాదా, నా సెల్ఫ్ డెవలప్ అంటే నాకు పనికొచ్చేదా, బెనిఫిట్ అయ్యేదా, అన్ని విధాల హ్యాపీనెస్ ఇస్తుందా లేదా అని ఒక ఏదైనా ప్రస్తావన ఏదైనా ఆలోచన వచ్చినా దాన్ని మనం ఆ విధంగా మన స్వీయ పరిశీలన చేసి దాన్ని మనం స్వీకరించడమో లేదా నిరాకరించడమో చేస్తుంటాం అనమాట. సో ఈ ఇది మనకు సెల్ఫ్ డెవలప్మెంట్లో కూడా హెల్ప్ అవుతుంది. అందుకని పీపీటీ ఒకసారి అందరికి గుర్తు చేయాలని చెప్పేసి ఆ, ఇక్కడ షేర్ చేశాను. సో స్వీయ అన్వేషణ ప్రక్రియ అనగానే మనకు నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ పీపీటీలో నుంచి మన సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ పీపీటీ సంబంధించి. ఆ తర్వాత మన ఈ బాడీ సెల్ఫ్ కాన్సెప్ట్లో ఒక నిమిషం. ఈ మనము చాలాసార్లు జీవన విద్యలో మాట్లాడుకున్నాం. హ్యూమన్ బీయింగ్ మనిషి అన్నప్పుడు సెల్ఫ్ మరియు బాడీ. సెల్ఫ్ అనేది నేను, బాడీ అనేది శరీరము. ఆ, ఈ రెండిటి కాంబినేషనే సహాస్తిత్వంలో ఉండడమే మనిషి. మనిషి మనిషి అన్నప్పుడు ఈ రెండు క్వాలిటీస్ ఉంటాయి. సో మనం సెల్ఫ్ గురించి మాట్లాడినప్పుడు దాంట్లో జరిగే ఏ ప్రక్రియ ప్రక్రియలు కానీ దాంట్లో అది అలాగే బాడీ గురించి మాట్లాడినప్పుడు బాడీ యొక్క అవసరాలు నీడ్స్ వేరే ఉంటాయని మాట్లాడుతుంటాం. సో ఇక్కడ సెల్ఫ్ డెవలప్మెంట్ అన్నప్పుడు నేను ఈ సెల్ఫ్ గురించి ఐ నేను శరీరం గురించి కాదు, ఆలోచన అన్నమాట. సెల్ఫ్ అనేది సారీ. ఆ తర్వాత కొద్దిగా మనం ఒక నిమిషం. యా, హ్యూమన్ బీయింగ్ యొక్క నీడ్స్ వచ్చినప్పుడు సెల్ఫ్ నీడ్స్ వేరు, బాడీ నీడ్స్ వేరు అనేది మనము ఆల్రెడీ చాలాసార్లు వర్క్షాప్లో పరిశీలన చేసిన విషయమే, చాలాసార్లు షేర్ చేసిన విషయమే. సెల్ఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం నీడ్ ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉండడం. ఆ బాడీ యొక్క అవసరం ఏంటంటే తగిన పోషణ, ప్రొటెక్షన్, రైట్ యూటిలైజేషన్. ఇది బాడీ యొక్క నీడ్స్. అంటే పోతే మరి ఇది ఎప్పుడు కావాలి, ఒక రోజు కావాలా, 2 రోజులు కావాలా, ఒక హాఫ్ అన్ అవర్ కోసం కావాలా అన్నప్పుడు సెల్ఫ్ యొక్క హ్యాపీనెస్ కంటిన్యూస్ ఇన్ టైం. ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటాం తప్ప ఒక 10 నిమిషాలు ఉండి మిగతా టైంలో అన్హ్యాపీ ఉండమని అనుకోం. అలాగే బాడీ యొక్క పోషణ ఎంతవరకు కావాలో అంతవరకే మనం దాన్ని ఇప్పుడు ఆహారం ఆకలిస్తుంది అనుకోండి, ఆకలిని సాటిస్ఫై చేసేంత తింటామా లేక మనం అది కంటిన్యూగా తింటామా అనేది ఒక ఎగ్జాంపుల్ చేయడానికి. అంటే ఈ యొక్క పీపీటీ యొక్క ఉద్దేశం ఏంటంటే కంటిన్యూ నిరంతరం కావాల్సింది సెల్ఫ్ నిరంతరం నిరంతరం దేనికి ఎలా కావాలని చూస్తాను అనమాట. సెల్ఫ్కి ఏమో హ్యాపీనెస్ నిరంతరం కావాలి, కానీ బాడీకి ఏమో ఏదైతే మనం ఇష్టమో పోషణ కానీ ఏదైనా ఫిజికల్ ఫెసిలిటీస్ అంటాం ఇష్టం అవి తాత్కాలికం. దాని ఆ, పోషణ పరిపూర్ణత అయ్యేంత వరకే, ఆ తర్వాత అవసరం ఉండదు. ఫుల్ఫిల్ బై సారీ మరి ఇది ఏ విధంగా ఫుల్ఫిల్ అవుతుంది సెల్ఫ్ యొక్క నీడ్స్, బాడీ యొక్క నీడ్స్? రైట్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన అండ్ రైట్ ఫీలింగ్, భావాలుతో ఫుల్ఫిల్ అవుతుంది. అంటే ఒక ఇండివిజువల్లో సెల్ఫ్లో సరైన అవగాహన, సరైన భావాలతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారు. బాడీ వచ్చేసి సరైన టైంలో దానికి కావాల్సిన నర్చరు ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో బాడీకి కావాల్సిన, శరీరానికి కావాల్సినవి అందియడం. సో ఆ విధంగా ఫుల్ఫిల్ అవుతుంది. ఆకలి వేసినప్పుడు దానికి ఆహారం పెట్టడం, ఓకే, ఆ, సరైన నిద్ర ఇవ్వడం, ఇవి బాడీకి యొక్క నీడ్స్. వాటిని అవి బాడీకి అలాంటివి ఇస్తూ ఉంటే అది బాడీ ముందుకు వెళ్తూ ఉంటుంది. లేకపోతే దానికి వచ్చే ఇబ్బంది దానికి ఉంటాయి. అలాగే సెల్ఫ్కి ఏంటంటే రైట్ అండర్స్టాండింగ్, అవగాహన, రైట్ ఫీలింగ్, ఇవన్నీ వాటితో ఈ నీడ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఇక్కడ సెల్ఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది. అండ్ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మనం అన్ని చేస్తుంటాము. ఇప్పుడు కొన్నిసార్లు మనం రైట్ అండర్స్టాండింగ్ లేక హ్యాపీ అవుతుంటాము. సో అది ఈ పీపీటీ యొక్క ఉద్దేశం. యా, ఇన్ లివింగ్ వాట్ ఈస్ ప్రయారిటీ? నా ప్రాధాన్యత ఏంటి, దేనికి మనము మన జీవితంలో దేనికి మనం సమయం ఇస్తున్నాము, దేనికి ఇవ్వాలి ప్రయారిటీ ఎలా? ఇప్పుడు సెల్ఫ్కి ఇవ్వాలా లేక బాడీకి ఇవ్వాలా ఫస్ట్ ప్రయారిటీ?
అనేది చూసుకోవాలన్నమాట. సరైన అవగాహనలు, సరైన భావాల కోసం ఎంత సమయం ఇస్తున్నాము, వస్తువుల కోసం ఎంత సమయం ఇస్తున్నాం అనేది ఇవి 2 మనము స్వీయ పరీక్షణ చేసుకోవాల్సిన విషయం ఎవరికి వాళ్ళు. ఇక్కడ నేను ఈరోజు మన సెషన్‌లో ఈ సెల్ఫ్ డెవలప్‌మెంట్ అన్నప్పుడు నేను ఈ సెల్ఫ్ గురించి మాట్లాడుతున్నా. శరీరం గురించి మాట్లాడట్లేదు. దాని 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 యొక్క అవసరాలు మాట్లాడట్లేదు. అంటే ఇక్కడ నేను ముందే ఏమనుకుంటున్నా అంటే సెల్ఫ్ బాడీ కంటే సెల్ఫ్‌కే ప్రయారిటీ ఇయ్యాలి. సెల్ఫ్ బాగుంటే బాడీ గూడా బావుంటది. ఎందుకనంటే మన భావాలు ఆనందంగా ఉంటే మనం బయట బిహేవియర్‌లో గూడా ఆనందంగా ఉంటాం. అది బాడీలో గూడా వస్తది. మనం అదే స్ట్రెస్‌లో ఉండి నిరంతరం బాధతో ఉన్నామనుకోండి, అది బాడీ మీదకి కూడా వస్తుంది. బాడీని ఎంత పోషణగా ఉంచుకున్నా భావాల్లో మనము కరెక్ట్ లేకపోతే అది రిఫ్లెక్ట్ అవుతది కాబట్టి సెల్ఫ్ నుండే సెల్ఫ్ యొక్క సెల్ఫే ఇంపార్టెంట్ అని నేను అనుకోని ఈ పీపీటీ ముందుకు తీసుకెళ్తున్నాను నెక్స్ట్ డిస్కషన్. సో మరి సెల్ఫ్‌ని నీడ్ ఏంటి? హ్యాపీనెస్, సుఖము, సంతోషము, నిరంతరము. ఎలా? రైట్ అండర్‌స్టాండింగ్‌తో, రైట్ ఫీలింగ్‌తో కదా! ఇవి సెల్ఫ్ యొక్క సెల్ఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే ఇది. అండ్ నా నీడ్ హ్యాపీగా ఉండడం అన్నప్పుడు వీటి పట్ల మన ఆహ్, సాధన ఎంతవరకు ఉంది? మనం వాటిని ఒకవేళ సాధన ఉంటే ఒకవేళ అంటే మనం కొన్ని పాటిస్తున్నాం. కొన్ని పద్ధతులు ఇవి నేను పాటిస్తున్నాను. ఇవన్నీ ఉండడానికి, ఆనందంగా ఉండడానికి అన్నప్పుడు వాటిలో ప్రోగ్రెస్ ఎలా ఉంది? ముందుకెలా ఎళ్తున్నాం? ఇట్లా ఇవి ఎలా మెజర్ చేస్తారు? అనేది ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాననమాట. సెల్ఫ్ డెవలప్‌మెంట్ ఎలా మెజర్ చేస్తారని. ఇవి నేను తీసుకున్న ఎగ్జాంపుల్ కొన్ని. అందరికీ అప్లికబుల్ కావచ్చు. బట్ అప్లికబుల్ కాకపోవచ్చు. బట్ ఉద్దేశ్యం అదే. సో, ఏ ట్రూ మెజర్ ఆఫ్ స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్ ఈస్ ద అబ్సెన్స్ ఆఫ్ సఫరింగ్. స్పిరిచ్యువల్ అని వాడాను గానీ, సెల్ఫ్ యొక్క ప్రోగ్రెస్ ఏందంటే, మనము అశాంతిని, బాధని లేకుండా జేసుకోవడమే మన పని. ఉండవు అనట్లేదు. సెల్ఫ్‌లో మనం వాటిని సాధ్యంత వరకు తక్కువ జేసుకోవడం, లేదా రైట్ ఫీలింగ్‌ని రీప్లేస్ జేసుకోవడం, అది కంటిన్యూ అవ్వడం. సో, కొన్ని ఉదాహరణలు చూద్దాం. స్థిరమైన భావం కంటిన్యూయస్ రైట్ ఫీలింగ్. నేను బోల్డ్‌లో పెడుతున్నా. సో, దాని అర్థం పరిస్థితులు మారినా, మన లోపలి భావం, శాంతి, గౌరవం అర్థం చేసుకునే స్వభావం సిద్ధంగా ఉండటం. నిజ జీవిత ఉదాహరణలు. ఉదాహరణకి ఇంట్లో ఎవరైనా మనం కఠినంగా మాట్లాడినామనుకోండి, వెంటనే స్పందించకుండా ఆగి ఇది ఆగి ఇమ్మీడియేట్ రెస్పాండ్ కాకుండా దాన్ని అర్థం చేసుకొని సరైన రెస్పాన్స్ ఇయ్యడం వల్ల రిలేషన్ కాపాడుతుంది. ఇమ్మీడియేట్‌గా మనం రిఫ్లెక్ట్ అయ్యి రెస్పాన్స్ అవుతే రిలేషన్ పోతుందన్నమాట. సో, అదొక ఎగ్జాంపుల్. ఒక్క నిమిషం. వ్యతిరేకత లేకుండా పనులు చేయడం. మనము ఏ పని చేసినా వాటిని యాక్సెప్టెన్స్‌తో చేయడం. ఇది అంటే ఏదో చెయ్యాలి గాబట్టి, నాకిచ్చారు గాబట్టి నేను జేయడం అని గాకుండా, చేస్తున్న పనిలో మనసు పెట్టి జేయడం అనమాట. ఉదాహరణకి మనకేదైనా పనిచ్చారనుకోండి, ఎప్పుడు నేనే జేయాలా అని లోపల విసుక్కోకుండా, పని గూడా ఒక ఆపర్చునిటీ చేసుకోవడానికని జెప్పి, సరే ఇస్తారు గదా! నేను నేను జేస్తానని యాక్సెప్ట్ జేసుకోవడం, చేయడం. అసహనం లేకుండా. ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు జేయడం. ఇంక దాంట్లో మనకు ఓపికున్నా, లేకున్నా అవన్నీ నిజమే. అంటే చేసినప్పుడు, చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు దాంట్లో ఆహ్, మనము రెసిస్టెన్స్ లేకుండా ప్రశాంతంగా జేయడం. తర్వాత మామూలుగా అయితే మనం లోపలున్న అశాంతి మన ప్రవర్తనలో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము బాగా స్ట్రెస్‌లో ఉన్నాం లేదా కోపంలో ఉన్నాం అనుకోండి. అది అది ఆ ప్రవర్తన మన బాడీలో కనబడతా ఉంటది. బిహేవియర్‌లో వాటిని పడేయడమో, అవి జేయడమో చేస్తుంటాం అన్నమాట. సో, ఈ ఈ ఈ భావనని మరి ఎలా రీప్లేస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేనొక క్లాస్ తీసుకోవాలనుకున్నాను అనుకోండి. ఆహ్, బయట ఏదో స్ట్రెస్‌లో ఉండి క్లాస్‌లో అడుగుపెట్టా. ఇమ్మీడియేట్‌గా ఒక బ్రీత్ తీసుకొని, ఓకే. ఇది నా క్లాసు. నేను నా పర్పస్ ఇక్కడ క్లాస్ ఉండడం ఇదని చెప్పేసి దాన్ని స్ట్రెస్‌ని ఒక యాక్సెప్టెన్స్‌తో రీప్లేస్ చేసి క్లాస్‌లో ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసి టీచర్ స్టూడెంట్‌కి చెప్పడం అనేది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సోషల్ మీడియా అలవాటు. మనం సోషల్ మీడియాకి ఈ మధ్య చాలా అంటే సోషల్ మీడియా చాలా పాపులర్ అవుతుంది. యూట్యూబ్ అని, రీల్స్ అని, వాట్సాప్ అని, ట్విట్టర్ అని చాలా ఉన్నాయి. వాటన్నిటిలో మనం ఎంతవరకు మన బెనిఫిట్ కోసం వాడుతున్నాము, లేదా మనకు టైం ఉంది గదా అని వాడుతున్నాము.
అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం అందరం కూర్చున్నప్పుడు అందరూ అన్ని ఫోన్లు పట్టుకున్నప్పుడు అందరూ పక్కన కూర్చోవాల్సిన అవసరం ఉందండి. లేదా ఏదైనా మంచి విషయం వచ్చింది చూశాము ఫోన్లో, దాన్ని షేర్ చేసుకోవడం మన మన ఫ్యామిలీ మెంబర్స్తో చేసి ఇది ఇట్లుంది ఇది ఇట్లుంది ఇది ఇది లావు అయ్యేటట్టు ఉందని చెప్పేసి. అదేంటంటే రిలేషన్ని పెంచుతుంది తప్ప అందరం ఒక రూఫ్ కింద ఉన్న సోషల్ మీడియాలో ఉన్నట్టు అయిపోతుంది అనమాట. సో అది బేసికల్గా ఎప్పుడైతే మనకు టైం దొరుకుతుందో ఖాళీగా ఉన్నాం అనిపించినప్పుడు ఫోన్ తీసుకొని మనం స్వైప్ చేస్తుంటాం అనమాట. ఇట్లా సో కంటిన్యూస్గా చూస్తూ ఉంటాం. దాన్ని మనము వేరే వాళ్ళతో రిలేషన్ లేదా మాట్లాడడానికి ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో, లేదా ఆ టైం బదులు అదే టైంని బుక్ మీద పెట్టుకోవడం అనేది, బుక్ చదువుకోవడానికి ఏదైనా సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్లు చదువుకోవడం అనేది ఒక ఉదాహరణ. సో లేదా ఇతరుల వ్యక్తితో మాట్లాడడం, రిలేషన్ బిల్డ్ చేసుకోవడం మన ఇంట్లో ఉన్న వాళ్ళతో. జీవితంలో స్పష్టత, లక్ష్యం, ఉద్దేశం. మన చాలాసార్లు మనం లైఫ్ అనేది ఎందుకు అనేది స్పష్టత పెట్టుకోమన్నమాట. ఈ రోజుకి ఆ రోజు ఎట్లుంటే అట్లా నడిపించుకోపోవడం. ఒక ఉద్దేశ్యం లేక, అంటే మనకు చాలాసార్లు సూచనలు వస్తుంటాయి లైఫ్లో ఇవి చేయాలి, ఇలా ఉండాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొత్తం లైఫ్లో మీరు ఇట్లనే ఉండాలి, ఇది ఈ విధంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని అంటారన్నమాట. సో అది మన లక్ష్యం లేదనుకోండి, ప్రతిదీ మనము వేరే వాళ్ళ మీద వేయడము, ఏదో అవుద్దులే వస్తుందిలే చేస్తారులే అని కాకుండా నేనేం చేయగలుగుతా, నా దగ్గర ఏముంది, నా లైఫ్ని, నా పర్పస్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నా, లేదా నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, లేదా నేను మంచి మనిషిని అవ్వాలనుకుంటున్నా. ఇట్లాంటివి ఒక ముఖ్య ఉద్దేశం. మంచి మనిషిగా ఉండాల్సిన లక్షణాలు ఏంటి, వాటిని ఎలా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో లక్ష్యం ఉండాలి, జీవిత లక్ష్యం. ఫైనల్గా ఏం చేస్తున్నామని. సరైన వాతావరణం సృష్టించడం, క్రియేటింగ్ రైట్ ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో అయినా మనకి ఇబ్బంది ఉంది, లేదా ఎవరి దగ్గర పోయినప్పుడు సరిగ్గా రెస్పాన్స్ లేదు, గొడవలుగా అవుతుంది అన్నప్పుడు మనం అలాంటి వాటిని అవాయిడ్ చేస్తాం. అది ఏంటంటే మనము మన హార్మోనిని కాపాడుకోవడం చేస్తున్న ఉద్దేశం. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళి ఒక కిటికీ ఉంది, బాగా సౌండ్ వస్తుంది, ఆ కిటికీ మూసేస్తాం. అది కూడా కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. ఓకే అండి. లేదా ఫర్ సపోజ్ మనం కూర్చొని దాన్ని చదువుకుందాం అనుకుంటాం, లేకపోతే మంచి రిలేషన్ కింద కూర్చొని అందరూ మంచిగా కలిసి తిందాం అనుకుంటాం, వాటర్ ఉందనుకోండి, దాన్ని క్లీన్ చేసుకొని ఆ ఎన్వైర్న్మెంట్ని అప్పటికే దానికోసం వాడుకోవడం. అట్లా ప్రతి ఒక్కటి మన లైఫ్లో అయ్యే దాంట్లో మనము ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి పాజిటివ్నెస్తో. ఇంట్లో ప్రతిదాన్ని నెగిటివ్ యాడ్ చేసుకోకుండా ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ని తీసేసి పాజిటివ్ పెట్టుకోవడం అనమాట. ఇది వన్ ఆఫ్ ద మెథడ్, ఎగ్జాంపుల్ అనుకోండి సెల్ఫ్ డెవలప్మెంట్. అట్లా ఇవి కూడా ఓపెన్ మైండ్నెస్, కొత్త ఆలోచనలు, దృష్టికోణాలను స్వీకరించగలగడం. మీకు చాలాసార్లు మనకు వస్తుంటే లేదు నేను ఇలానే చేస్తా, నాకు ఇంతే, నాకు రాదు అని కాకుండా స్లోగా ఎంత చేయగలుగుతామో అంత చేసుకుంటూ వెళ్ళడం. నిజం ఉందా లేదా, ముందైతే ఏదైనా వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం స్వీయ స్వీయ పరిశీలన అంటాం కదండి, ఆ విధంగా దాన్ని తీసుకొని దీంట్లో నాకు ఏమైనా డెవలప్మెంట్ ఉందా, నిజంగానే ఇది నాకు పనికొచ్చేదా నా సెల్ఫ్ డెవలప్మెంట్కి అని. సో ఓపెన్ మైండ్నెస్ అంటే తక్కువ భయంతో ఎక్కువ నిజాయితీతో నేర్చుకునే సిద్ధత. భయం ఉందనుకోండి డెవలప్మెంట్ ఉండదు. భయంతో మనము ముందుకెళ్ళాము, ఎక్కడ ఉంటే అక్కడ ఉండిపోతాం. నిజాయితీగా లేమనుకోండి సఫరింగ్ ఉంటుంది. అన్నీ మనము ఆ, నిజాయితీగా లేకపోయినప్పుడు కవర్ చేయడానికి ట్రై చేస్తాం, దాంతో ఇంకెక్కువ కష్టపడాల్సి వస్తుంది. నేర్చుకునే సిద్ధత లేదనుకోండి, దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ రాలేదనుకో ఉదాహరణకి, దాంతో మనము ఏం నేర్చుకుంటామని అనుకుంటే ఎప్పుడైనా సడన్గా ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు బస్సు లేని టైంలో కారు దాని పని అది చేస్తుంది, దాన్ని వాడుకోవచ్చు, నలుగురిని తీసుకెళ్ళొచ్చు, తీసుకురావచ్చు. అదొక ఉదాహరణ. సో అట్లా ఆ, ఏ విషయంలో లైఫ్లో మనము సెల్ఫ్ డెవలప్మెంట్ చూసుకున్నప్పుడు ఓపెన్ మైండ్నెస్తో ఉండాలి అనేది ఒక ఎగ్జాంపుల్. చిన్న విజయాలను జరుపుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నేను ఈ రోజు పొద్దున 6 గంటలకు లేవాలనుకునేది నేను ఒక లైఫ్ గోల్గా పెట్టుకున్నాను. అండ్ లెగిశాక ఒక హాఫ్ అన్ అవర్ ఇది ఇవి ఇవి అని చెప్పేసి ఒక రూల్స్ పెట్టుకున్నాను. అయితే వారంలో 3 రోజులు లేవగలుగుతున్నా, 2 రోజులు లేవలే అనుకుంటున్నాను ఉదాహరణకి. ఇంకొక అలా అలా అన్నప్పుడు లేచిన 3 రోజులైనా మనం శబాష్ అనుకోవాలి. ఓకే 3 రోజులు చేయగలిగా, దీన్ని ఎట్లానా మెల్లగా గుంజుకొని ఈ 2 రోజులకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఒక ఉదాహరణ. అట్లా మనము చేసే మంచి పనులు కూడా మనం రికగ్నైజ్ చేయాలి. అలాగే వేరే వాళ్ళు చేసే మంచి పనులు కూడా రికగ్నైజ్ చేసి మెచ్చుకోవాలి వాళ్ళు, చిన్నదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చాలాసార్లు కోప్పడుతూ ఉంటారు అనుకోండి, ఈ రీసెంట్గా మనం మాట్లాడినప్పుడు ఆయన కోప్పడలేదు. సో దాన్ని మనం గుర్తించి ఇది బాగుంది ఈ కన్వర్జేషన్, మీరు ఇలానే ఉంటే బాగుంటుందని చెప్పాలి. సో ఆ వ్యక్తి కూడా ఓకే, ఓ ఇది కూడా ఒక మంచి వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లా ఏదైతే మనకు
చిన్న చిన్న విషయాలు మనము మంచి విషయాలని మంచి గోల్స్ అచీవ్ అయిన దాన్ని మనము ఆ, ఈ సెలబ్రేట్ చేసుకుంటే మనకు మోటివేషన్ అయ్యి ముందుకెళ్తా ఉంటుంది అంటే అన్నిటిని ఇంకా ఇంకా చేయాలి ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేషన్ అంటే ఏదో బర్త్డే సెలబ్రేషన్ లాగా కాదు. ఉదాహరణగా ఏంటంటే మనం ఏదైనా చేసామనుకోండి థాట్ ప్రాసెస్ మనకు మనం అనుకోవడం గుడ్ అని. అలాగే సెల్ఫ్ డెవలప్మెంట్లో కూడా రోజు చాలా ఉంటాయి మార్పులు, మంచి మార్పులు, పురోగతికి వెళ్ళి ముందుకు తీసుకెళ్ళేవి. యా. మరి ఆ, మన జీవితంలో మనం చేసే పనులు డైలీ ఎన్ని ఎన్ని పనులు మనం ఆస్వాదన బేస్డ్ చేస్తున్నాము లేదా జ్ఞానం ఆధార విజ్డమ్ బేస్డ్ చేస్తున్నాం. ప్లెజర్ బేస్డ్ అండ్ విజ్డమ్ బేస్డ్. విజ్డమ్ అనేది ఏంటంటే ఆ, ఆ, ఈ ఆ, దీర్ఘకాలిక సంబంధాలు చూసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్ కాపాడుకోవాలనుకుంటున్న ఒక వ్యక్తికి నా వ్యక్తికి మధ్య అది విజ్డమ్ బేస్డ్, ఎందుకు రిలేషన్ ఇంపార్టెంట్. అదే ఓ వ్యక్తికి వెంటనే ఐ మీన్ ఏదో సమ్ బెనిఫిట్ ఉంది, ఆ బెనిఫిట్ కోసమే నేను ఆ వ్యక్తిని వాడుతున్నాను అనుకోండి, అది ఏంటంటే బెనిఫిట్ బేస్డ్ సుఖమాధానం ఫర్ ఎగ్జాంపుల్. యా. ఇక్కడ ఎగ్జాంపుల్ సుఖం ఆధారిత అంటే కోపంలో మాటలు, జ్ఞానం ఆధారిత అంటే క్షణమాగి సంబంధాన్ని కాపాడే మాట మాట్లాడడం, ఇమీడియట్గా రెస్పాండ్ కాకుండా దాన్ని సరిగ్గా పరిశీలించడం. సో ఈ తొమ్మిది తొమ్మిది ఎగ్జాంపుల్స్ నేను సెల్ఫ్ డెవలప్మెంట్లో మనము ముందుకెళ్ళాలి అంటే ఇలాంటివి మనము పెట్టుకుంటాం అనమాట. 9 ఎగ్జాంపుల్స్ ఇంకా వేరే ఏదైనా ఉండొచ్చు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ, ఆనందంగా ఉండడం, కంటిన్యూస్ హ్యాపీనెస్ ఎలా అనే దానిపైనే ఈ 9 ఎగ్జాంపుల్ నేను షేర్ చేశాను. ఎవరి విషయాల్లో కూడా అంటే ఇండివిజువల్గా వేరే వేరే ఉండొచ్చండి, బట్ అల్టిమేట్ గోల్ అంటే హ్యాపీనెస్ ఇవ్వడం. అయితే కొన్నిసార్లు మనకి క్లారిటీ ఉండదు విషయాల పట్ల. మరి అలాంటప్పుడు ఆ, ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఎలా పనిచేయాలంటే మనము సహజంగా మన దగ్గరలో ఉండే వర్క్ షాప్లు అటెండ్ అవ్వడము. ఓకే. కొన్నిసార్లు వాలంటరీ చేయడం వల్ల కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం. చాలా సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఒక ఒక వ్యక్తి తన టైం ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అది కూడా స్వచ్ఛందంగా ఆ, ఆ, మనసు నుండి అట్లా ఇవ్వడం తప్ప ఏదో వాలంటీర్ చేయాలి ఇన్ని గంటలు చేయాలని కాకుండా ఏ ఏ పనిలో అయినా మనం గివర్ ఫీలింగ్తో ఇవ్వాలంటే ఇచ్చే వాళ్ళు లెక్క ఉండాలి, మనం తీసుకునే వాళ్ళు లెక్క ఉండొద్దు అనమాట మ్యాక్సిమం. సో ఇవి కొన్ని మెథడ్స్ అండి తీసుకునే. తర్వాత జర్నలింగ్ అఫర్మేషన్స్ అంటారు. జర్నలింగ్ అన్నప్పుడు ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఈ తొమ్మిది తొమ్మిది ఆ, విషయాలు మాట్లాడాం కదండి మనం. స్థిరమైన భావన. అదే నేను జర్నల్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, నేను రాసుకోవాలనుకుంటే వీటన్నిటిని నేను ఒక పేపర్లో రాసుకొని వాటిపైన నేను నా ఓన్ జర్నలింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్థిరమైన భావం కంటిన్యూస్ రైట్ ఫీలింగ్ ఉందా, ఎంతసేపు ఉంది, హాఫ్ 1 అవర్ ఉందా, ఒకవేళ ఉండట్లేదు అని అంటే దానికి కారణం ఏంటి అది రాసుకుంటా. రాసుకొని దానిపైన పని చేయడం స్టార్ట్ చేస్తాను. అది చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెజర్ ఎలా చేస్తామంటే సరైన భావన ఇంతకుముందు రోజంతా ఉండేది కానీ ఒక హాఫ్ 1 అవర్లో సీరియల్ చూసినప్పుడు ఉండట్లేదు అని అంటే సీరియల్లో ఉండే ఇబ్బంది ఏంటి, అసలు సీరియల్ చూడడం అవసరమా, అవసరం లేదు అనుకున్నప్పుడు దాన్ని మెల్లగా ఎలా తక్కువ చేసుకోవడం. ఇప్పుడు వారానికి 5 రోజులు చూసే బదులు 3 రోజులు చూస్తున్నానా, మెల్లగా దాన్ని ఏ విధంగా రీప్లేస్ చేస్తున్నా. ఇది మెజర్మెంట్ అనమాట. ఓకే నేను 5 రోజుల్ని దీన్ని 3 రోజులు చేయగలను, 3 రోజుల్ని ఒక రోజు చేయగలిగా, ఇప్పుడు నేను ఆ ప్లేస్లోనే వేరే పని పెట్టుకున్నాను అనేది ఒక మెజర్మెంట్. సో అది మనం చెక్ మార్క్ చేసుకుంటాం. ఓకే ఈ ఈ ఈ ఈ భావన ఫిక్స్ అయిపోయింది, ఈ టైం కూడా నేను హ్యాపీగా ఉంది. ఇంకేమైనా కొత్తది వచ్చింది అనుకోండి ఇబ్బంది పెట్టేది, అది మళ్ళీ ఇందులో ఈ లైన్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఈ కేటగిరీలోకి వచ్చేస్తుంది అనమాట. దాన్ని మళ్ళీ మనము జర్నలింగ్ చేసుకునో రాసుకునో చేయడం. అలాగే అఫర్మేషన్స్ అంటారు. అఫర్మేషన్స్ అంటే నిజాయితీగా మనం చేసిన ఈ కరెక్టా కాదా అని అఫర్మ్ చేసుకోవడం అనమాట. చేసుకొని ఇలా రోజు ఎలా ఉండాలి, డే ఇలా ఉండాలి, ముందు ఎలా ఉండాలి అనేది మనం అఫర్మేషన్స్ రాసుకొని వాటిని రోజు పొద్దున మనసులో అనుకుంటాం అనమాట మనకు మనం. సో దాని ద్వారా కూడా చాలా సార్లు మనం ప్రిపేర్ అయి ఉంటాం డేకి. ఈ ఈ వచ్చే రోజులో వచ్చే ఛాలెంజెస్ని మనము ప్రిపేర్నెస్తో చూసినప్పుడు మనం ఏదైనా కదండి, ఏదైనా గేమ్లో ప్రాక్టీస్ చేసిపోయినప్పుడు ఆ గేమ్ బాగా అడుగుతాం. అన్ప్రాక్టీస్ అయినప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. లైఫ్ కూడా గేమ్ అనుకుంటే డే ఇన్ డే అవుట్ కూడా గేమ్ అనుకుంటే ఈ అఫర్మేషన్స్లో మనం ముందే అనుకొని ఇలా ఉండాలి అలా ఉండాలి జర్నలింగ్ చేసుకోవడం అఫర్మేషన్ చేయడం వల్ల మీకు ఒక రోజుకి ప్రిపేర్ అయిపోతారు. ఒక రోజులో ఇలా ఉండాలి, ఇలాంటి ఛాలెంజెస్ రావచ్చు అనేది అంటే ఆ రోజు మీకు ముందే తెలిసిపోతుంది. కైండ్ ఆఫ్ మీ కంట్రోల్ ఉన్నట్టు ఆ రోజు. సో ఆ, ఇవి ఈ ఈ ఈ వీటి ద్వారా మనం సెల్ఫ్ డెవలప్మెంట్ని అర్థం చేసుకోవచ్చు, ఇంకా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అండి ముందుకు పోవడం మన ఈ పురోగతి. సో
ఇక్కడ ఆగుతానండి. అయితే ఆ, దీంట్లో నేను ఇలా 9 ఉదాహరణలు చెప్పాను కదండి. అందులో మీ లైఫ్లో నుండి ఒక ఉదాహరణ తీసుకొని ఆ, దాన్ని మీరు ఎలా అనుకున్నారు, దాన్ని ఎలా మెజర్ చేశారు, కంటిన్యూ చేస్తుంటే ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి అండి, సో దట్ అందరికీ హెల్ప్ అవుతుంది. ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడు. బాలా గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అజయ్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ. సార్ చెప్పండి. దీనిలో మీరు 9 చెప్పారు కదా, సుఖాధారితం, జ్ఞానాధారితం, యా. వీటన్నిటిలో నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది థాట్. అది ఎన్నో దానిలో ఉంది. ఫస్ట్ వన్ అనుకో. ఫస్ట్ వన్ ఫస్ట్ లేదా థాట్స్. సెకండ్, రెండిట్లో కూడా ఉండొచ్చు. డూయింగ్ యాక్టివిటీ వితౌట్ రెసిస్టెన్స్. థాట్ సార్, థాట్. రైట్ ఫీలింగ్ బిఫోర్ అండి, దట్ రైట్ ఫీలింగ్ లో ఉంటుంది అనుకుంటున్నాను నేను. స్వరైన భావం కదా థాట్. బిఫోర్ దట్ ఐ ఆమ్ giving wishes to everybody about world meditative day today. Wish you a happy థ్యాంక్ యూ. meditate day. యాక్చువల్గా నాకు తెలీదు, నేను తెలుసున్నట్లయితే ఈ సండే నేను తీసుకుంటానని చెప్పేవాడిని క్లాసు ఆన్ మెడిటేషన్. ఓకే. ఆన్ మెడిటేషన్ చెప్పేవాడిని. అందరికీ హ్యాపీ మెడిటేషన్ డే. నేను చెప్పేది, నేను ఎక్కువగా కూడా నేను సెల్ఫ్ అంటే నేను థాట్ మీదే ఉంటానండి. యాక్చువల్గా 10 క్రియాస్ ఉంటాయి. మీరు ఇందులో 9లో మనం ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ మూలం కంటెంట్లో ఇమాజినేషన్లో 6 జరుగుతుంటాయి. 6లో కూడా మనం స్టేబుల్ అవుతాం. ఎక్కడ స్టేబుల్ అవుతాం అంటే థాట్లో స్టేబుల్ అవుతాం. ఆ థాట్ని నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటా. థాటే అనేది చూస్తాను. అది దానిలో మళ్ళీ 2 జరుగుతాయి కదా, ఇమాజినేషన్ అండ్ థాట్లో కంటిన్యూస్గా మీకు ఎనలైజేషన్ అండ్ కంపారిజన్ జరుగుతుంది. ఇక్కడే పట్టేసుకుంటాను నేను. థాట్ ప్రాసెస్లో మనకు 10 క్రియల్లో ఇది కీ పాయింట్ అండి. థాట్లో మీకు ప్రతి క్షణం కూడా కంపారిజన్ అండ్ అనలైజింగ్ జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు లెసన్ చెప్పారు కదా 9 పాయింట్లు. దానిలో నేను వెంటనే థాట్లోకి వెళ్ళిపోతా, వినను. ఎందుకంటే అది నా సంస్కారం అంటే ఏం లేదు, పెద్ద పదమేం కాదు. నా బ్రెయిన్ అలా తయారై ఉంది. దాన్ని సంస్కారం అంటాం, నాకు సాఫ్ట్వేరు. అందుకని నేనేం చేస్తానంటే వినే దగ్గరే ఉండాలి. సెలక్షన్ టేస్టింగ్ అంటే ఏంటంటే మీరు చెప్పింది నేను వినాలి, మళ్ళీ బాగుంది అనుకోవాలి, మళ్ళీ వింటం వెళ్ళాలి. వెంటనే నేనేం చేస్తానంటే థాట్లోకి వెళ్తా. ప్రతి ఒక్కళ్ళని చేసేది అదే. నేను ఆ థాట్ దగ్గర మళ్ళీ కిందకు వస్తూ ఉంటా, మీరు చెప్పేది వినటానికి ప్రయత్నిస్తూ ఉంటా, సెలక్షన్ టేస్టింగే చేస్తూ ఉంటా. అందుకని ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేస్తానంటే ఎనలైజింగ్ అండ్ కంపారిజన్. అంటే మీరు చెప్పిన దాన్ని నేను కంపారిజన్ చేస్తూ ఎనలైజ్ చేసుకునే దగ్గరే ఉండకుండా కిందకి రావడానికి ప్రయత్నిస్తాం. కిందకంటే ఏంటంటే ఎక్స్పెక్టేషన్. దానిలో ఏం జరుగుతుందంటే సెలక్షన్ టేస్టింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్పింది నేను విన్నాను అనుకో, హాయిగా ఉంటుంది నాకు. నేను ఆలోచనలోకి వెళ్ళాను అనుకో, ఏంటి బాలాగారు ఇలా చెబుతున్నారు, ఇది కాదు కదా, నాకు తెలిసింది ఇది కాదు అన్నాను అనుకో, నాకు బాధ ఉంటుంది. ఫీలింగ్ లెవెల్లో సమ్ డిజార్మనీ ఉంటుంది. ఓకే. అక్కడ నేను క్యాచ్ చేస్తానండి. నేను థాట్ లెవెల్లోనే అనలైజ్ అండ్ కంపారిజన్లోనే పట్టుకుంటాం. అలవాటైంది. చెప్పాను అంతకుముందు, మీరు ఉన్నారో లేరో, పూర్వం 2000 కపాలభాతి చేస్తే డయాఫ్రమ్ మీద ఉండేవాడిని కాదు. ఇప్పుడు ఒక్కటి కూడా బయటికి వెళ్ళను. డయాఫ్రమ్ కంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ చూడగలను. అది నా సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎవల్యూషన్ మీద నేను చేసినటువంటిది. ఇది ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటుందేమో అని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ అగైన్ హ్యాపీ మెడిటేషన్ డే. మెడిటేషన్ మీద బాగా నాలెడ్జ్, ఇప్పుడు ఎట్లయితే మనం జీవన విద్య మీద నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నామో అందరూ కూడా
మెడిటేషన్లో ఏముంది, అసలు ఏంటి మెడిటేషన్, ఇన్ని రకాల మెడిటేషన్లు ఏంటి, అసలు ఏం చెప్తున్నారు అనేది మ్యాక్సిమం కొంచెం టైం పెట్టుకుంటే వెరీ యూస్ఫుల్. నేను తీసుకునేవాడిని వల్ల నాకు నాకు నేను ఈ నిన్న మనలో తెలిసింది. తర్వాత ఇది కూడా మన పొద్దున వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అజయ్ గారు చెప్పినట్టండి, ఇప్పుడు నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటున్నా, లేదా ఏదో ఒక ఫీలింగో లేకపోతే ఏదో ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ సంబంధించిన పని తీసుకొని దాన్ని ఈ విధంగా ఇబ్బంది ఉండేది, నేను ఎప్పుడు అన్హ్యాపీగా ఉండేవాడిని లేదా ఉండేవాళ్ళము, ఈ పనులు చేయడం వల్ల ఇట్లా రోజు రోజు ఇన్స్టాల్మెంట్లో దాన్ని ఫిక్స్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇలా కంటిన్యూడ్ హ్యాపీనెస్ వచ్చింది లేదా సెల్ఫ్ డెవలప్మెంట్ అయింది అనే ప్రాసెస్ మీరు ఏదైనా ఫాలో అయితే షేర్ చేయండి. నమస్తే అండి, అందరికీ నమస్తే నమస్తే అండి. నమస్తే. సార్ ఇప్పుడు మీరు చెప్పింది అంటే నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు జీవన విద్యలోకి రాకముందు అంటే కొన్ని క్వశ్చన్స్ ఉండేవన్నమాట, నడుస్తూ ఉండే మైండ్లో. నేను అవతల వాళ్ళ పట్ల మంచి ఫీలింగ్తోనే ఉన్నాను కదా, కానీ వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు ఎందుకు అంటే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, నేను ఇంత మంచిగా చేసినా ఇంత మంచిగా ఆలోచించినా వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటుండేవి. సో ఒక అంటే ఇప్పుడు సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రాక్ చేసుకోమని మీరు ఏదైతే అన్నారో దీనిలో భాగంగా ఇప్పుడు ఒకే ఎఫర్మేషన్ రోజు పొద్దున మార్నింగ్ నా మైండ్కి నేను ఇచ్చుకుంటున్నాను సార్. ఇవ్వడంలో నాకు ఆనందం ఉంది, ఇవ్వడం కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. సో ఇదే చేసుకుంటూ వెళ్తాను. తీసుకోవడం ఎందుకు అంటే ఎక్స్పెక్ట్ చేయడం ఎందుకు, ఇక వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా, ఇట్ ఈస్ లెఫ్ట్ దెమ్, అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. కాబట్టి నాకు ఇవ్వడంలో సంతోషం ఉంది కాబట్టి నేను ఇస్తూ వెళ్తాను. వాళ్ళు అంటే రెస్పెక్ట్ కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏవైనా పాజిటివ్ ఫీలింగ్స్, వాళ్ళకి పాజిటివ్ ఫీలింగ్స్ ఇవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు, వాళ్ళంత ఎదిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. సో నేను దానికోసం ఎదురు చూడాలని అవసరం లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు కదా అని డిసప్పాయింట్ అయ్యి నేను ఇవ్వడం మానక్కర్లేదు అనే ఒక క్లారిటీ ప్రాక్టీస్లో నాకు వచ్చింది సార్. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత నా కోపం రావడం కానీ, చిరాకు రావడం కానీ, నీరసం రావడం కానీ బాగా తగ్గిపోయినాయి. సరే ఎప్పుడైనా ఏదైనా మరీ తీవ్రమైన ఇన్సిడెంట్ జరిగితే కొన్ని నిమిషాల పాటు డిస్టర్బెన్స్ ఉండొచ్చేమో కానీ, బట్ ఆ డిస్టర్బెన్స్ లోపల వరకు వెళ్ళడం, ఎక్కువ టైం నా మనసులో ఆ డిస్టర్బెన్స్ ఉండడం అనేది పోయింది సార్. సో ఫర్ విచ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద గురూస్ ఆఫ్ జీవన్ విద్య. సో ఒకటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడము మా బాధ్యత, ప్రాక్టీస్ చేయడము చేసిన వాళ్ళ బాధ్యతనే సెల్ఫ్ డెవలప్మెంట్. అయితే మీరు థ్యాంక్ యూ జర్నలింగ్ సార్. చేస్తారా మేడం? ఎలా చేస్తున్నారు ఇవి మామూలుగా రోజు? యాక్చువల్గా ఓరల్ అఫర్మేషన్ ఇచ్చుకుంటున్నాను సార్. రోజు Oral మార్నింగ్ affirmation. లేవగానే ఫస్ట్ పని అనుకోవడం. అదే అన్నమాట. ఓకే. ఓరల్ అఫర్మేషన్ నా మైండ్ కి ఇచ్చుకుంటున్నాను, ఈవెన్ బిఫోర్ ఐ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అన్నమాట. సో అంటే ఇది బహుశా నిజంగా చాలా రోజు లేవంగానే కొద్దిసేపు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని డిస్టర్బెన్స్ లేకుండా ఇలా అనుకోవడం, వాటిని బెడ్ పైన పరిశీలించడం లేవగానే అనేది కూర్చొని లేవగానే. అంటే యాక్చువల్ గా ఒక బ్రహ్మకుమారి మేడం కూడా ఇలాంటి ఎఫర్మేషన్ యొక్క స్ట్రెంగ్త్ ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అంతకు ముందు నేను చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. ఆ మేడం బాగా దాని స్ట్రెంగ్త్ ని బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాక, అరే అవును కదా నేను చేద్దాం అనుకున్నా చేయలేకపోయాను, సిన్సియర్ గా స్టార్ట్ చేశాను. హర్ స్పీచ్ ఆల్సో యాడెడ్ వాల్యూ టు దిస్ అనమాట. సో చెప్పుకో అనమాట, మే సతయుగి దేనే వాలి ఆత్మాహు, అంటే నా సంతోషం అందులోనే ఉంది, ఇవ్వడంలోనే ఉంది అనేది నాకు క్లారిటీ కావాలి ముందు. సో నా క్లారిటీ నాకు వస్తే నా హ్యాపీనెస్ నాకే ఉంటుంది అనేటువంటి ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తెలిసింది సార్. ఇట్ హ్యాడ్ గ్రేట్ ఇంపాక్ట్. అంటే విషయం వినడానికి చిన్నగా అనిపించవచ్చు, బట్ నిజంగా ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు మీరన్నట్టు దాని ఇంపాక్ట్ మాత్రం చాలా మ్యాగ్నానిమస్ అని చెప్పొచ్చు సార్. సో చాలా నా లైఫ్ చాలా చేంజ్ అయింది, చాలా హెల్ప్ అయింది సెల్ఫ్ సార్, డెవలప్మెంట్ చాలా. అండి. దీన్ని మెజర్ చేస్తాం కదండి. ఎప్పుడు మరి కంటిన్యూగా ఉంటున్నామా, మళ్ళీ ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అఫర్మేషన్స్ లో ఒక పాయింట్ ఉందనుకోండి, ఆ పాయింట్ లో మనము బాగా ఆలోచిస్తాం, అది పనిచేస్తుంది. సడన్ గా ఏదో ఒక రోజు మనకు ఆ విషయంలో క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఎలా ఫిక్స్ చేస్తారు, ఎలా మెజర్ చేస్తారు అనేదే ఇది. అంటే రాసుకొని ఈ రోజు ఎన్ని గంటలు ఉన్నానా అబ్జర్వ్ చేస్తుంటారా అనేదే ఇక్కడ ఇది తెలుసుకుందాం అనుకో. అదే సార్, ఈవెన్ వర్క్ ప్లేస్ లో కూడా ఒక్కొక్కసారి అనిపించదు అనమాట, నా మంచితనాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారా వీళ్ళందరూ, వాళ్ళందరికి అవసరం అయినప్పుడు నేను హెల్ప్ చేస్తున్నాను, నాకు అవసరమైనప్పుడు ఎవరు హెల్ప్ చేయట్లేదనే ఒక పెయిన్ ఉండేది. ఇప్పుడు ఆ పెయిన్ పోయింది, నాకు ఛాన్స్ ఉంది, నాకు మనసు ఉంది, సో నేను చేస్తున్నాను. వాళ్ళు చేస్తారా లేదా, వాళ్ళు నిజంగా చేయట్లేదా, లేకపోతే చేయాలని ఇవన్నీ నాకు అనవసరం.
సో నేనేం చేస్తున్నాను అదొక్కటే నాకు ఇంపార్టెంట్ అని. అది ఒకటి పాత సినిమా ఉండే సార్ 'చిరునవ్వుతో' అని, చాలా బాగుంటుంది. అందులో వేణు తొట్టింపుడు అనే యాక్టర్ చెప్తాడనమాట. ఇప్పుడు ఏంటి, నేను ఎవరికైనా నచ్చలేదనుకోండి, చాలా బాగా చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాంపుల్ చెప్తాడనమాట. అయ్యో పలానా ఊర్లో ఉన్న ఆయనకి నేను నచ్చలేదని కూర్చొని ఫీల్ అవుతూ పనులన్నీ మానేసి ఫీల్ అవుతాడా చంద్రబాబు నాయుడు? అట్లా ఫీల్ అవడు. ఆయన మీకు నచ్చకపోతే అది మీ ప్రాబ్లం, ఆయన ప్రాబ్లం కాదు. అలాగే నేను ఎవరికైనా నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు అంటాడు. సో అప్పుడు చాలా కామెడీగా అనిపించినా ఇప్పుడు చాలా సీరియస్ గా అనిపిస్తుంది ఆ విషయం. నిజమే కదా. ఇప్పుడు నేను నా పద్ధతి నాకు నచ్చాలి, నా మనసుకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. ఇంకెవరో మెచ్చుకోవాలని ఎదురు చూడడం ఫూలిష్ కదా. సో అది అంటే మనం అంటే డీప్ గా ఆలోచిస్తున్న కొద్దికి ఇంకా అంటే ఎంత మనం ఆలోచిస్తే ప్రాక్టీస్ చేస్తే అంత క్లారిటీ వస్తుంది సార్. ఇది చెప్తే వచ్చే క్లారిటీ కాదు. నా ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకున్నాననే సంతోషంలో షేర్ చేసుకుంటున్నాను సార్. ఈ షేరింగ్ పట్ల ఎవరికైనా క్వశ్చన్ ఉంటే దయచేసి అడగండి. అంటే నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ అట్లా వాటిలో ఏదైనా క్లారిటీ కావాలంటే చెప్తాను. ఇంతవరకు అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఇది నిజంగా కూడా చెప్తే వింటే అర్థమయ్యేది కాదు. డెఫినెట్ గా ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఎవరన్నా షేర్ చేస్తారండి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు సెల్ఫ్ డెవలప్మెంట్? యా, ఎవరైనా అన్మ్యూట్ చేసేది. ఏదైనా డౌట్ ఉన్నా అడగండి. పీపీటీ పైన ఏదైనా మీకు ఏదైనా పాయింట్ మనం డిస్కస్ చేయాలంటే చెప్పండి. పద్మజ గారు హ్యాండ్ రైజ్ చేశారు. హరి ఓం. నమస్కారం అండి. నమస్కారం. హరి ఓం. ఇది మనకి ఎప్పుడైనా ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అంటే మన మైండ్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో, నాకు తెలిసినంత వరకు అది ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మన బాధల గురించి ఆలోచిస్తా ఉంటది. నా అనుభవం గురించి చెప్తున్నాను. కానీ దాన్ని ఎప్పుడు ఖాళీగా లేకుండా చేస్తే, అంటే ఏదో ఒక పనిలో మనకి ఇష్టమైన పనిలో దేనిలో ఒక దానిలో దాన్ని పెడితే ఇంకా దానికి ఆలోచించుకునే టైం ఉండదు. మనం చేసే పని మీదే దాని మైండ్ అంతా కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్ళిపోతుంది, కానీ వేరే వాళ్ళ గురించి మనకు ఆలోచించే టైం ఉండదు. ఒక బాధ అనండి, దేనం అనండి, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం అనండి, దేనైనా సరే దాన్ని ఎప్పుడు ఖాళీగా లేకుండా ఇప్పుడు ఏదైనా సెన్సిటివ్ నేను, అందుకని మాది ఉన్న ఫ్యామిలీలో ఉన్న మనకి జరిగిన ఇవనండి అవనండి వాటిని ఎన్నింటినీ నేను తీసుకొని ఇప్పుడు ఏంటంటే నేను సాంస్క్రిట్ ఒకటి నేర్చుకుంటున్నా. సో మార్నింగ్ 7 to up to midnight 12 వరకు నాకు నిద్ర పట్టదు తొందరగా. అందుకోసం నేను ఉన్న టైం అంతా దాని మీద స్పెండ్ చేస్తున్నా. అసలు ఎంత టైం కొంచెం ఖాళీ ఉంటే మధ్యలో పని చేయడానికి కానీ భోజనం చేయడానికి కానీ వాడుతున్నా. మిగతా టైం అంతా రీడింగ్ కి రైటింగ్ కి. అప్పుడు నా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అని అది నా సజెషన్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. సుమన్ గారు ఏమై ఆడిబుల్? విజయ్ కుమార్ చెప్పండి సార్. ఆడబుల్. అదే ముందు కాకుండా అంత ముందు ఒక మేడం మాట్లాడారు కదండి గివింగ్నెస్ గురించి. శ్రీలక్ష్మి మేడం గారు ఇవ్వడం గురించి మాట్లాడారు కదా. షల్ ఐ యాడ్ అప్ వన్ మోర్ పాయింట్? యాడ్ చేయండి. మనకి జనరల్ గా వైద్యంలో హలో చెప్పండి, వినబడుతుంది. హలో జనరల్ గా వైద్యంలో ఆరోగ్యంగా లేకుండా అనారోగ్యంగా ఉన్నప్పుడు
నార్మల్ అవడానికి వెళ్తాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇంకా బాగా ఉండడానికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అని జరుగుతుంది. సో ఆ రకంగా ఏంటంటే నేను ఇది వరకు ఒక 20 ఏళ్ళ కిందట ఒక బుక్ చదివాను, సోషల్ మెడికేషన్ అని. సోషల్ ఆ బుక్ లో ఫస్ట్ పేజీలో ఒకటి రాసి ఉంది, సోషల్ మెడికేషన్ అంటే నథింగ్ బట్ వ్యాక్సినేషన్ అండి. అంటే మామూలుగా ఉంటారు, బట్ ఆ జబ్బులు రాకుండా వాడే పోలియో వ్యాక్సిన్ అవి ఇది వరకు, అంటే ఇప్పుడు కరోనా వచ్చాక కరోనా కూడా వ్యాక్సిన్ వేశారు. అసలు జబ్బులు వచ్చాక జబ్బుల నుంచి తగ్గించుకోవడం కంటే జబ్బులు రాకుండా ఉండడానికి వాళ్ళు చేసేటటువంటి మెడికేషన్ సోషల్ మెడికేషన్ అన్నమాట. వ్యాక్సినేషన్ మీద పనిచేసే డాక్టర్స్ ఇది. అందులో ఆ బుక్ లో ఏం రాస్తుందంటే XYZ కోఆర్డినేట్ చేసి ఒకవైపు ఏమో స్పర్ధతో కూడిన ప్రపంచాన్ని చూపించాడు, అంటే పీక్కోవడం, లాక్కోవడం, దోచుకోవడం ఇటువంటివన్నీ విలన్స్ వైపు చూపించేది. మంచితనం కలిగి ఉండడం, మంచితనాన్ని పంచడం అనేటటువంటిది ఒక ఏంజల్ ఫీలింగ్ ని చూపించడం అన్నమాట, గాడ్లీనెస్. అందులో వాటి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే మనం ఇవ్వడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది దైవత్వానికి తీసుకెళ్తుంది, అంటే మనిషిని మానవత్వం నుంచి దైవత్వం వైపు నడిపిస్తూ ఉంటది అనేటటువంటిది క్లియర్ గా అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. సహజంగానే మనకి ఎవరైనా ఇస్తారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తామండి, మనస్ఫూర్తిగా ఇస్తారంటేనే. హలో జై గారు ఉన్నారా? సారీ విజయ్ గారు. హలో సార్ మీది యాక్చువల్గా మ్యూట్ అయింది, కంటిన్యూ చేయండి. ఇప్పుడు వినబడుతుందండి? ఇప్పుడు వినబడుతుంది. ఇప్పుడు మనం సహజంగా డే టు డే లైఫ్ లో కూడా ఎవరైనా మనకి ఇస్తారు అంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తామండి. ఎవరైనా మన దగ్గర నుంచి తీసుకుంటారు అంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటాం. మన దగ్గర నుంచి పీక్కుంటారు, లాక్కుంటారు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే సహజంగా మన సమయం అయినా, మన బుద్ధి అయినా, మన ఆలోచన అయినా, మన డబ్బు అయినా, ఆస్తి అయినా ఏదైనా తీసుకుంటారు, మన దగ్గర నుంచి దౌర్జన్యంగా లాక్కుంటారు అంటే వాళ్ళ నుంచి మనం తప్పించుకుంటాం. మనకి ఇస్తారు అంటే మనమే ముందుకెళ్ళి వాళ్ళ దగ్గర నిల్చుంటాం. ఇది సహజంగా జరిగేది. దీన్నే తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తినంతా ఇస్తారు కాబట్టి వాళ్ళని దేవుళ్ళతో పోలుస్తారు, మాతృదేవోభవ, పితృదేవోభవ. అలాగే గురువుని కూడా తను సంపాదించిన జ్ఞానాన్ని అంతటిని ఇస్తాడు కాబట్టి ఆయన్ని ఆచార్య దేవోభవ అంటారు. ఇవ్వడం అనేటటువంటిది దైవత్వం వరకు తీసుకెళ్ళిపోతుందండి. అందుకే గాంధీ కూడా ఒక సందర్భంలో అంటాడు, నేను ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను, ఇవ్వకుండా నన్ను నేను నిలుపుకోలేకపోతున్నాను అంటాడు. ఆ మేడం ఎవరైతే షేర్ చేశారో అది జస్ట్ నేను చదివింది మాత్రమే, అనుభవించింది కాదు. ఎప్పుడో అడపదడప కపుల్ ఆఫ్ టైమ్స్ చేసింది. బట్ ఇవ్వడం అనేది మొదలు పెడితే మాత్రం ఆ ఆనందాన్ని కంపేర్ చేయలేమండి దేంతో. ఆ విషయాన్ని నేను యాడప్ చేయాలనుకున్నాను. యామ్ ఐ క్లియర్? క్లియర్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఒక కొత్త డైమెన్షన్ చెప్పారు. అంటే మనం తల్లిదండ్రులు గారిని గురువుల్ని ఇలా గౌరవిస్తాము అంటే చిన్నప్పటి నుంచి విన్నదే కానీ ఇందులో కూడా ఇలాంటి డెప్త్ ఉంది అని తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద షేరింగ్ సార్. The entire life what they are dedicating, they are ready to give to the next generation. Otherwise they don't. అదే పిల్లలు తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వరు అంటే విలన్ అయిపోతారండి. కొండవీటి సింహంలో మోహన్ బాబు, మీరు ఇందాక ఏదో సినిమా ఉటంకించారు కదా, నేను కావాలని సినిమా ఉటంకిస్తున్నాను, ఎన్టీ రామారావుని వ్యతిరేకిస్తాడు మోహన్ బాబు ఆ సినిమాలో. కావాలంటే ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హలో. యా అండి, యా చెప్పండి. ఓకే అండి, నా ఎండ్లో అయిపోయింది షేరింగ్. ఈజ్ దర్ ఎనీ డౌట్? షల్ ఐ క్లియర్? సుమన్ గారు, ఐఎమ్ క్లియర్ ఫ్రమ్ మై ఎండ్. యా ఇంకెవరన్నా షేర్ ఇస్తారండి? లైక్ ఈ పీపీటీలో 9వ ఎగ్జాంపుల్ షేర్ అవుతుంది. ప్లెజర్ బేస్డ్ ఆర్ విజ్డమ్ బేస్డ్, సుఖ ఆధారిత జీవితం, జ్ఞాన ఆధారిత జీవితం. దీన్ని తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టేస్ట్ ఒకటి చూసుకుంటే ఇది కూడా మంచి సుఖం అనుకుంటారు కదా. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు ఫుడ్
మనం బుఫే వెళ్తామండి, చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అక్కడ మనం జ్ఞానం ఉపయోగించి ఆ ఆహారాన్ని చూస్ చేసుకుంటున్నామా, లేదా మనము టేస్టీగా ఏ ఫుడ్ ఉంటే అది తిందాం అనుకుంటున్నామా అనేది ఈ ఈ ఎగ్జాంపుల్ అనమాట ఇక్కడ చెప్పడం. ఈ ఈ సుఖాధారిత జీవితం అనే దానికి అది ఎగ్జాంపుల్. సో అది ఎన్నిసార్లు చేస్తున్నాం రోజు? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్వీట్లు అవన్నీ ఉన్నప్పుడు మనము, అలాగే కీరా క్యారెట్స్ కూడా ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం అది ఎంతవరకు మన ఫుడ్లో యాడ్ చేసుకుంటున్నాము అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. సో దట్ నాలెడ్జ్ని, విజ్డమ్ అంటే సెల్ఫ్ డెవలప్మెంట్లో వాడడం కూడా, జ్ఞానాన్ని కరెక్ట్గా వాడడం కూడా ఆ, ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇందులో మెజర్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 సార్లు 100 ఫంక్షన్స్ పోయినప్పుడు ఎన్నిసార్లు మనము ఈ టేస్ట్ కోసం పోయాము, ఎన్నిసార్లు మనం హెల్త్ కోసం ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నాము అనేది కూడా ఒక మెజర్మెంట్. ప్రతిసారి వెళ్ళినప్పుడు మనము అది కనుక మనం ఫిక్స్ అయిపోయింది అనుకోండి, అలవాట్లు వచ్చేసింది అనుకోండి, అది డెవలప్ అయ్యామని అనుకోవచ్చు ఆ విషయం. ఇది ఒక ఎగ్జాంపుల్. అట్లా ఏదైనా మీరు మీ నిత్య జీవితంలో ఇబ్బంది లేదా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని మీరు క్వాంటిఫై చేసుకోవడం, అంటే అరే ఇది ఇలా ఉంది, ఇది ఇట్లా ఇన్ని రోజులు అవుద్ది, లేదు ఇంత గంటల్లో అవుద్ది, లేకపోతే ఇంత ఇంపాక్ట్ అవుద్ది, ఇది ఇంత బరువు ఉంది అనేది చూసుకొని దాన్ని మీరు ఓకే నేను నా లైఫ్లో ఈ చేంజెస్ చేసుకుంటే దీని నుండి నేను ఫ్రీ అయిపోతా, నా సెల్ఫ్ డెవలప్మెంట్ అవుతుంది, నేను హ్యాపీగా ఉంటా అనే విషయం ఏదైనా ఉంటే ఆ ఇబ్బంది ఏంటి, దాన్ని మీరు ఎలా ట్యాకిల్ చేశారు, చేయడానికి మీరు చేసిన సాధన ఏంటి అనేది షేర్ చేయండి, మీ ఓన్ లైఫ్. శ్యామల గారు మీరు షేర్ చేస్తారండి? మేడం హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. చెప్తున్నానండి. అది నమస్తే సార్, అందరికి హ్యాపీ మెడిటేషన్ డే. నేను థ్యాంక్ యూ. ఏంటంటే ఇది వరకు ఆకలి ఏదోటి తినాలని ఉండేదండి. ఒకసారి ఇలాగే మనకి హరిగారు అన్నారు ఏంటంటే, అది అబ్జర్వ్ చేయండి, తినాలని సెన్సేషనా నిజంగా బాడీకి ఆకలి అని, అలాంటివి అబ్జర్వ్ చేసుకుంటూ ఒక టైంకి అలా దగ్గరగా తినకూడదని చెప్పేసి మానేస్తున్నానండి, తగ్గించుకున్నాను. బాగుందండి. అలాగే మనసు ఈ పని ముందు అంటే తాగడం తినడం లేకపోతే ఇంక వేరే పని అలాగా పరిగెట్టేది. అది ఒక్కొక్కసారి ఏంటంటే మొండికేయడం, ఇంక ఇది ఇలా నిబ్బరంగా చేస్తే మన మాట వింటుంది అని తర్వాత అనిపించి, పిల్లలు బుద్ధి మనం చెప్తుంటే అది అంగీకరిస్తుంది మనసు. అప్పుడు పిల్లలు బుద్ధిగా వింటే మనకి ఎలా హ్యాపీగా ఉంటుందో అలాగే అనిపిస్తుందండి. ఈ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. అలాగే పెరుమాళ్ సార్ గారు డైరీ రాయమన్నారు, అది కొంచెం ఇప్పుడే మొదలు పెట్టాను, ఉపయోగం అనుభవం అయిందండి. ఈ ఫెసిలిటేటర్స్ ప్రోత్సాహం కూడా నన్ను సాధన వైపు పరుగులు పెట్టిస్తుందండి. ఇంకోటండి, ఇది పర్సనలే. మా మా వారు చనిపోయారు, 4 months అయిందండి. అంతకుముందు ఆయన పూజ చేసేవారు, ఏంటంటే కొంచెం ఇంట్లో హెల్ప్ చేసేవారు. అప్పుడు ఆ పనులు ఆయన చేస్తున్నారు, ఆయనకి అని వదిలేసేదాన్ని, నేను టచ్ చేసేదాన్ని కాదు. అందులో ఇంకోటి కూడా ఉంది ఏంటంటే, ఆయనకు కూడా కొంచెం మూమెంట్ అవుతుంది, షుగర్ బీపీ ఉంది, అలా పని అవుతుంది, ఇంట్లోనే కూర్చునేవాళ్ళం, ఇంకా అంతకని బయటకు వెళ్ళే పని లేదు. అలా ఆ దృష్ట్యా కూడా వదిలేసేదాన్ని అండి. ఇప్పుడు ఒక్కదాన్ని అన్ని చేసుకుంటూ ఇప్పుడు ఏంటి ఇది వరకు వదిలేసాను అని చెప్పి ఫీల్ అవుతున్నాను. అది ఏంటంటే అపరాధ భావం కింద అనిపిస్తుంది. ఇప్పుడు పూజ అలాంటివన్నీ సిన్సియర్గా చేస్తున్నాను అనమాట. అంటే ఆయన చేసినవి చెయ్యాలి అనే ఉద్దేశంతో కూడా చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఇది అంటే కొన్ని సినిమాల్లో కానీ ఎవరైనా అనడం, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మీతో ఉంటారు, మీ మనసులో ఉంటారు అని అంటున్నారు కదా, అది నేను గుర్తించట్లేదా ఏంటి? ఇప్పుడు గుర్తిస్తే ఒక రకంగా హ్యాపీ అండి, గుర్తించకపోతే ఏంటంటే అపరాధ భావంతో ఫీల్ అవుతున్నాను. అప్పుడు అది గుర్తించినట్టు అవుతుంది, నాకు ఫీలింగ్ కింద ఉంది. ఇది ఏనా మీకు వీలైతే కొంచెం క్లారిటీ చెప్తారా? ఈ క్వశ్చన్ అడిగారా అమ్మ మీరు? అవునండి, ఫస్ట్ లో మీకు అది ఒకసారి మళ్ళీ అడుగుతాను నేను, అంటే అర్థం ఏంటండి కాలేదు, సారీ. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ అడుగుతాను, నాకు అర్థం కాలేదు. మళ్ళా చెప్పమంటారా? ఆ, అంటే వారు ఉండగా కొన్ని పనులు చెయ్యాలి, చేస్తే బాగుంటది అని వదిలేసేదాన్ని. అవును. అప్పుడు ఆయన పని కదా ఆయనే చేస్తారు. ఇప్పుడు లేరు, ఆయన చేసే పనులన్నీ చేసుకుంటున్నానండి. కొన్ని ఎక్స్ట్రా చేస్తున్నాను అనమాట, అదే పూజ అని ఇంకోటని. అప్పుడు ఇంకా కోఆపరేషన్ గా చేయలేదు అని కొంచెం అపరాధ భావంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు కొంతమంది అనేది వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మనతో ఉంటారు, మన మనసులో ఉంటారు, వాళ్ళ
ప్రభావం వల్ల కూడా మనం చేయగలుగుతాం అని చెప్పేసి అవును. అలాంటి అక్కడక్కడ అప్పుడప్పుడు విన్న భావాలు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు అలా ఆయన కోఆపరేషన్ ఉందనుకోండి, అది గుర్తించలేకపోతే అదొక బాధ, లేదా అపరాధ భావంగా ఉంది. అది అప్పుడు చేయలేదు అని అపరాధం. అంటే ఇందులో నాకు అర్థమైంది, నేను చెప్తాను. మామూలుగా అయితే మనము వ్యక్తులు ఉన్నప్పుడు చేసి ఉంటే బాగుండేది, ఇప్పుడు లేరు, ఇప్పుడు చేయలేదు అనే ఆలోచన యాక్చువల్ గా మనకి ఏం హెల్ప్ చేయదండి జనరల్ గా. ఇప్పుడు కరెంట్ చేస్తున్న పనులలో అది ఇంకా ఇబ్బందే పెడుతుంది. అంటే చేసే పనులలో కూడా మనకు ఆలోచన స్థిరత్వం ఉండదు, ప్రతిసారి అవే వస్తుంటాయి. కానీ దాంతో ఇప్పుడు అది అయిపోయిన గతాన్ని ఒక రెఫరెన్స్ గా నేర్చుకునే దగ్గర ఉదాహరణగా తీసుకోవడం తప్ప, అది రావలేదని దాన్ని కరెంట్లో, అంటే ఇప్పుడు వర్తమానంలో దాన్ని అయిపోయిన విషయాన్ని అది పోయింది, దాన్ని మళ్ళీ మనం ఈరోజు తెచ్చుకుని దాన్ని మనం మనసులో దాన్ని మేల్కొల్పి దాని యొక్క భావాలతో ఫీల్ అవ్వడం అనేది కరెక్ట్ కాదండి. గతం అంటారు కదా, అట్లనే ఈ అయిపోయిన దాని గురించి కాకుండా ఉన్న వాటిలో మీరు ఏం చేయగలుగుతారు మనశ్శాంతిగా చేస్తే, అది కనబడకపోయినా మీరు అన్నారు కదా, ఆ ఉదాహరణతో అంటున్నా వాళ్ళకి అర్థమవుతుందా, ఓకే రెస్పాన్సిబుల్ గా చేస్తున్నారు. ఇప్పుడు ముందేం చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్ తప్ప, అయిపోయినప్పుడు చేయలేదు చేస్తుంటే బాగుండేది అనేది మనకి హెల్ప్ చేయదండి. దాని నుండి ఏం నేర్చుకున్నామంటే, ఉన్న వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలని నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి, ఏ విధంగా, అంతే తప్ప దాంట్లో ఏమి మీరు ఆలోచించింది కరెక్టే, కాకపోతే అది మీకు డెవలప్మెంట్కి హెల్ప్ కావట్లేదు. అక్కడ మీరు గమనించాలి. దాన్ని మెల్లగా తీసేసి దాన్ని పాజిటివ్నెస్ లో మార్చుకోవడం. అప్పుడు చేయలేదు, అప్పుడు కుదరలేదు, అప్పుడు కారణాలు అవి, ఇప్పుడు చేయగలుగుతా, చేసే వాటిలో ఎక్కడ ఆపర్చునిటీ ఉంది చూద్దాము, ఏవైతే చేయగలుగుతాం అవి చేస్తాము, వాటిని మనస్ఫూర్తిగా చేస్తాం, అంతే. సరే, థ్యాంక్స్ అండి. ఇది వరకు మీరు వెబ్సైట్ మెడిటేషన్ గురించి కూడా చెప్పారు. ఒక 3 months కంటిన్యూగా చేస్తే బాగుంటుందని అలా చేస్తున్నానండి. బాగుంది సార్, చాలా మంచి విషయం. ఉంటానండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. శ్యామలాం గారు, హాయ్. ఒక చిన్న మాట మేడం, మీరు అడిగిన క్వశ్చన్ కి, అంటే ఇలాంటి క్వశ్చన్ నా దగ్గర వాళ్ళు కూడా ఫేస్ చేశారు, మా ఆడపడుచుకోవడం అనమాట. సో అంటే మీ ఆలోచనలో ఒక చిన్న ఫ్లిప్, ఒక చిన్న అంటే మడత అంటారు కదా, అలా వాళ్ళు ఆయన ఉన్నప్పుడు ఏదైతే చేసేవారో, ఆయన ఉన్నప్పుడు ఇలా చేసేవారు కదా, ఎంత ఎంత ఇదిగా చేసేవారు అని, అంటే ఆయన పట్ల గ్రాటిట్యూడ్ గా మీ ఫీలింగ్ ని మార్చుకుంటే మీకు పెయిన్ ప్లేస్ లో హ్యాపీనెస్ వస్తుంది మేడం. గ్రాటిట్యూడ్ గానే ఉన్నాను సార్. అప్పుడు మీరు చేయలేకపోయాను అనే గిల్ట్ ఫీలింగ్ పక్కన పెట్టేసి, అబ్బా ఎంత బాగా చేసేవారు కదా అనేటువంటి, అంటే ఆ గిల్ట్ ని ఆ గ్రాటిట్యూడ్ తో రిప్లేస్ చేసుకుంటే మీ మనసు తేలిగ్గా అవుతుందేమో. ప్రయత్నించి చూడండి. అంటే జస్ట్ అంటే మీరు హ్యాపీగా ఉండాలనే సదుద్దేశంతో వచ్చిన షేరింగ్, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎందుకంటే అసలు మొదటి నుంచి ఆయన నన్ను చదివించారు, ఇది డిగ్రీ చదువులు చదివించారు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు వెళ్తానన్నా, ఏ రకంగా జ్ఞానం, నాకు జ్ఞానం ధ్యానం కావాలి, దానికి ఫుల్ కోఆపరేషన్ చేశారండి. ఆ రకంగా గ్రాటిట్యూడ్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది మేడం. అలాగే ఇంకా పెంచుకుంటాను అంతే. ఈ గిల్టీ ఫీలింగ్ పోతుంది మేడం, అది పెంచుకుంటే ఇది పోతుంది, మీరు హ్యాపీగా ఇంకా హ్యాపీగా ఉండగలుగుతారు. అలాగేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్. దిస్ ఇస్ మల్లేశ్వరి అండి. హలో. మన పార్ట్నర్ కి మనం కొన్ని పనులు వాళ్ళ మేలు కోసం చెప్తామండి. కరెక్ట్ అండి. ఐడియల్ గా సిట్ అవుతూ ఉంటారు, గంటలు కూర్చొని మూమెంట్ అలా ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తాం, మనం చిన్న చిన్న పనులు కావాలని చెప్తాం. కరెక్ట్ అండి. అవి మనం చేసుకోగలవైనా లేకపోతే వాళ్ళని కల్పించాలని వాళ్ళ మేలు కోసమే చెప్తాం. అవునండి. సో అట్లా చేశానని కూడా మీరు అనుకోవచ్చు, తన హెల్త్ కోసం మనం చిన్న చిన్న పనులు చెప్పాం, షేర్ చేసుకున్నాము అని అనుకోవచ్చు. అవునండి. మీరు ఒకే చేశారు వాళ్ళు ఒకళ్ళు అని మీరు అలా ఇండివిజువల్ ఫీల్ అవ్వకుండా, వాళ్ళ మేలు కోసం కొన్ని పనులు వాళ్ళ చేత చేయించామని అనుకోవచ్చు. అని 70% అండి. ఎందుకంటే నేను ఇంకొకటి అనుకునేదాన్ని అండి. ఇప్పుడు భోజేష్ మాత అని 5 రకాలు ఉన్నాయి, ఇప్పుడు అన్ని అక్కర్లేదని. భోజేష్ మాత అన్నట్టు నేను ఆయనకి ఫుడ్, కాఫీ, టీలు అన్ని పెర్ఫెక్ట్ గా 100% అరేంజ్ చేసేదాన్ని అండి. అప్పుడు ఎలాగ చేసి పెడుతున్నానో అలాగే మన పిల్లలు కూడా ఎక్సర్సైజ్ అని ఇదని అదని కావాలని ఎలా చెప్తామో అలాగే అనుకుని మనసులో, పైకి ఆయన కొంచెం ఇబ్బంది అనిపించినా అలా వెళ్ళరండి, ఇలా చెయ్యండి అని చెప్తుండేదాన్ని. ఎక్కువ టీవీ
చూసేవారండి. ఆ టీవీ ఆ, చూస్తూ కూడా మళ్ళీ ఫోన్లు గేమ్లు కానీ లేకపోతే ఇంకోటి ఏదో గోళీలతో బోర్డు అలా స్పెండ్ ఉమ్, చేస్తే ఎక్కువ చేస్తే ఇంతకీ మెడ నొప్పి పెడుతుందేమో, ఆ నడుము నొప్పి పెడుతుందేమో అని ఫీల్ ఉమ్, అయ్యేదాన్ని. మీరు అన్నమాట అవ్- కరెక్ట్. ఆ, అందుకని ఇప్పుడు అందరిలో మీరు షేర్ చేసుకుంటే తెలుస్తుందని చెప్తానండి మేడం. థ్యాంక్ యూ, మీరు నా మీద శ్రద్ధ చూపించిన. ఓకే మేడం. మనకు టైం ఉంది కాబట్టి షేర్ చేయండి ఇంకా. సార్ నేను శ్రీరామరాజు మాట్లాడుతున్నాను. సార్ అదే మనం రైట్ ఫీలింగ్ రావటం కోసం ఆ, మనం ఎంతో ఎఫర్ట్ పెడుతున్నాం. ఉన్న గందరగోళాన్ని క్లియర్ చేసుకుని మళ్ళీ రైట్ ఫీలింగ్కి వస్తున్నాం. కొంతమంది నాకు అబ్జర్వ్ చేస్తే అసలు ఏమి నేర్చుకోకుండా చాలా స్పార్క్గా చాలా క్లియర్గా ఉండగలుగుతున్నారు. అంటే వాళ్ళకి ఈ గందరగోళాలు మనం ఇప్పుడు ఈ రైట్ ఫీలింగ్లు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇవన్నీ నేర్చుకుని తెచ్చుకుంటున్నాం. అంటే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయి ఉంది మీ ఇమేజ్లో, మనసులో, మనం పర్సెప్షన్ వల్ల. మళ్ళీ అది అవన్నీ పోగొట్టుకుని మళ్ళీ మనం తీసేసి పక్కకి అప్పుడు మళ్ళీ క్లారిటీ వచ్చి మనం రైట్ ఫీలింగ్ రాగలుగుతున్నాం. ఇవేమి లేకుండా డైరెక్ట్గా అసలు ఏమి నేర్చుకోకుండా కొంతమంది చాలా షార్ప్గా ఉండగలుగుతున్నారు. కొంతమంది ఇదిగో యూట్యూబ్ చూస్తే రీసా అని ఒక ఆయన ఉన్నాడు. అసలు ఆత్మదర్శనం అనే బుక్కే రాసేసాడు. ఆయన ఎంత ఎక్సలెంట్గా రాశాడు. తర్వాత ఉపదేశ సారం అని హ్యాండ్ రైటింగ్ బుక్ రాశాడు. అది చాలా అద్భుతంగా రాశాడు. అసలు ఈ జీవన విద్య అంటే ఏంటో తెలియదు ఆయనకి. ఈ అలా అది కూడా అది ఎలా సాధ్యం అనేది ఒకసారి ఆశ్చర్యం వస్తుంది. దాని మీద ప్లీజ్ కామెంట్. నేనైతే అంత నాకు తెలిసినంత వరకు అయితే ఎవరో ఒకరు ఎంతో కొంత సాధన చేసే ఉంటారండి. చేయకుండా క్లారిటీ రాదు. కొన్నిసార్లు ఎన్వైర్న్మెంట్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేసి విని ప్యాసివ్ లిజనర్ అంటారు కదా, ఒక ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నేను మూడో వ్యక్తిగా విన్నప్పుడు నాకు కూడా క్లారిటీ రావచ్చు. ఎందుకంటే నాకు ఆల్రెడీ దాంట్లో అవగాహన ఉంటుంది. సో అండ్ కానీ ఇక్కడ మీకు నా ఆలోచన ఏంటంటే మీ అడిగిన క్వశ్చన్ పైన వాళ్ళు బాగా చేశారు నేను చేయలేకపోతున్నా అనేది నెగిటివ్ డైరెక్షన్. వాళ్ళు ఎలా చేశారు నేను ఎలా చేయాలి అనేది పాజిటివ్గా ఆలోచించుకోవడం. వాళ్ళ సాధన ఉంటుంది, ఎంతో ఉంటుంది. అని ఇంకోటి, ఈ కంపారిజన్లో మనకు ఇబ్బందే కదండి. ఇప్పుడు మన కెపాసిటీ మనకుంది, మన ఎన్వైరన్మెంట్ మనకుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర కారు ఉంది. అంతే కదా, నాకు కారు కంపారిజన్ ఉంది. కాదు, నా అభిప్రాయం కంపారిజన్ కాదు. ఆ స్పార్క్ అనేది అసలు సహజంగా కొంతమందికి నేచురల్ గా ఉంటుందా అంటే ఆ గందరగోళం నేను క్రియేట్ చేసుకోవటం వల్ల మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. అసలు క్రియేట్ చేసుకున్న వాళ్ళు స్పష్టంగా చూడగలిగితే అసలు ఎఫర్ట్ ఏం పెట్టకుండానే అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు మనం ఇంత అనేది కూడా సాధ్యం అవుతుంది కదా అన్న పాయింట్ లో అడుగుతున్నా. సార్ ఇక్కడ నాకు కొంచెం అనిపించింది చెప్పచ్చా? చెప్పండి. ఆల్రెడీ వాళ్ళకి అంత ముందు అన్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి లోపల ఉంటదండి కొంచెం. కానీ అది మళ్ళీ ఇలా విన్నప్పుడు వాళ్ళ లోపల నుంచి అసలు ట్రై చేద్దాము అని ఒక ఆలోచన రావడం ద్వారా వాళ్ళు ఆ ఆ రకంగా ట్రై చేస్తే ఆ రకంగా కూడా వస్తుందండి అని నాకు అనిపించింది. చెప్పండి. స్పార్క్ అందరిలో ఉంటుందండి, లేకుండా ఏమి ఉండదు. స్పార్క్ అంటే దాన్ని ఎలా వాడుతున్నాం, ఎన్వైరన్మెంట్ అంటున్నా. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళము యాక్చువల్గా స్పార్క్తోనే ఉన్నాం. మనము ఇంత ప్రశాంతంగా కూర్చొని వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, ఇవన్నీ కూడా మన స్పార్క్సే కదండి. వాటిని ఎందుకు ఇది చేయడం? అందులో నేను పీపీటీలో ఒకటి మీకు ఇందాక షేర్ చేశాను. ప్రతి చిన్న విషయాన్ని, మనం చేసుకునే విషయాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ రోజు నాకు చదవగలుగుతున్నా అనే చిన్న విషయం కాదు, దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సో అట్లా సెలబ్రేట్ చేసే ఉంటాము. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి లిస్ట్ ఉంటుంది మన దగ్గర. అయితే మన ఎనర్జీ ఎటు పెడుతున్నాం అనే దాన్ని బట్టి మన డెవలప్మెంట్ ఉంటుంది కదండి. మనకున్న ఎనర్జీ కొందరు ఉండొచ్చు స్పార్క్గా, కొందరు వాళ్ళకి స్వతహాగా బై బర్త్ కూడా రావచ్చు. బట్ అల్టిమేట్లీ అందరం హ్యాపీగా ఉన్నాం లేదా, కొన్ని ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని ఎలా అడ్రస్ చేస్తున్నాము, నేను ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నా అనే దాన్ని బట్టే మన ఫోకస్, దాని మీదే మన ఫోకస్. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే ఉండొచ్చు వాళ్ళకి రైట్ ఎన్వైరన్మెంట్ హెల్ప్ అవ్వచ్చు, ఏదన్నా హెల్ప్ అవ్వచ్చు.
థ్యాంక్ యూ. వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నా సార్ అడిగిన నా క్వశ్చన్ కి సార్ అదే నా లైఫ్ లో జరిగింది చెప్తాను సార్ ఒకసారి. అంటే ఎవరో నాకు చెప్పండి. నేను మామూలుగా ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వారు అన్నారు సరదాగా ఆ ఫంక్షన్ లో ఇలాగ ఈ క్వశ్చన్ అడుగు అని కొంచెం క్లూ ఇచ్చారు. ఈ రకంగా అడిగితే వాళ్ళు హ్యాపీ అవుతారు అడుగు అన్నారు. ఆ రకంగా దాని మీద ఒక క్వశ్చన్ తయారు చెయ్యి అని చెప్పారు మనం. చెప్తే నేను ఆసుగా అప్పటికప్పుడు చెప్పేశాను ఆయనతో. అలా చెప్పేశాను ఇలా అడిగితే బాగుంటదని. బాగుంది అడుగు అలా అన్నారు. ఆ తర్వాత అలా అడిగాను. అక్కడ అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఆ తర్వాత నేను దాన్ని మళ్ళీ మా బాబు మ్యారేజ్ అప్పుడు ఒక ప్రధానం కావిడిలాగా రాయాలి. అది నా మనసులో భావాలతో వాళ్ళని ఊహించుకుంటూ అలా రాశాను. అది కూడా చాలా బాగా వచ్చింది. అప్పటి వరకు నేను అసలు అలా చెప్పగలనని గాని అలా రాయగలనని గాని నాకే తెలియదు. అక్కడ ఒక్క చిన్న ఆయన నాలో ఉన్నది తీసిన వల్ల నేను అంత బాగా రాయగలుగుతున్నాను. అది నేను చెప్పగలుగుతున్నాను. అది నాలో ఉన్నది నాకే తెలియదు. అది ఆసువుగా అలా వచ్చేస్తుంది అంతే. బుక్ మీద ఆ పెన్ను పెట్టగానే అలా మైండ్ లోంచి థాట్స్ అలా వచ్చేస్తున్నాయి అంతే. అది మనలో ఉన్నది కూడా ఎవరైనా ఒక్కటి కొంచెం బయటికి తీస్తే అది ఆటోమేటిక్ గా వస్తూ ఉంటది అని నేను ఆ రకంగా నా లైఫ్ లో జరిగింది అనుభవంగా చూసి చెప్తున్నానండి మీకు అది. చాలా బాగా చెప్పారు. అది ఉంటుందండి. అన్లెస్ మనం ట్రై చేసేంత వరకు మనము అన్ని ఓపెన్నెస్ ఉండి ఇందులోనే ఒక పాయింట్ 7వ పాయింట్ ఓపెన్ మైండ్నెస్ అన్నాను కదండి. ప్రతి ఒక్కటి భయం లేకుండా చేయడం, ఎక్స్పెరిమెంట్ చేయడం లైఫ్లో వర్క్ అవుతా లేదా అని. 64 కళలు అంటారు కదా. మనం చేసే పనులలో ఏదో కళ ఎప్పుడో విధంగా హెల్ప్ అవుతూ ఉంటుంది. కానీ మనం దేంట్లో స్పార్క్లో ఉన్నామనేది, మనకు ఏ కళలో మనకు ప్రావీణ్యత ఉంది, ఎక్కువ ప్రావీణ్యత, ఎక్కువ గ్రావిటీ ఉందనేది మనం ఆ కళలు వాడినప్పుడే కదా మనకు అర్థమయ్యేది. అంతవరకు తెలియదండి. సో థ్యాంక్స్ అండి షేర్ చేసినందుకు. శ్రీలక్ష్మి గారు మీరు చెప్తున్నారు కదా మేడం, చెప్పండి. సార్ ఇప్పుడు సార్ అడిగారు కదండి, మనకి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఒక కోట్ ఉంది. సో నేను జీవన విద్యలో జాయిన్ అయిన తర్వాత నాకు నా లైఫ్ లో మంచి క్వాలిటేటివ్ చేంజ్ వచ్చింది కదా. సో నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు, నాకు ఇంపార్టెంట్ అనే వ్యక్తులు కూడా ఈ బెనిఫిట్ పొందాలి అని నేను కొంతమందిని జీవన విద్యకు తీసుకురావడం జరిగింది సార్. కొంతమందిని తెద్దామనుకొని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు అటెండ్ కాలేకపోవడం కూడా జరిగింది. సో ఈ అటెండ్ అయిన వాళ్ళలో కొద్దిమంది నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళు బెటర్మెంట్ చేసుకోగలిగారు, కొద్దిమంది చేసుకోలేకపోయారు. సో నాకు అప్పుడు అదే అనిపించింది అనమాట. అంటే ప్రాప్తం అంటారు కదా, అది కూడా ఉంటదేమో. సో మనం ఇంత అంటే ఆ టైం అంటారు కదా, మనకు ఆ టైం రావాలనో లేకపోతే అప్పుడు కదా ప్రాప్తం ఉండాలనో. సో అది కూడా ఒక రోల్ ప్లే చేస్తుందేమో అనిపించింది. ఎందుకంటే మై ఎఫర్ట్ వాజ్ సేమ్. వాళ్ళందరూ నా ఇంటెన్షన్ కూడా ఉండింది, అంతే స్ట్రాంగ్ గా ఉండింది, అండ్ నేను పెట్టిన ఎఫర్ట్ కూడా సేమ్ గా ఉండింది. బట్ రిజల్ట్ డిఫరెంట్ గా వచ్చింది. సో నాకు అప్పుడు అది అనిపించింది అన్నట్టు, ఓహో అయితే వాళ్ళకి టైం రావాలన్నమాట, మనం తొందరపడితే అవునండి. అది కాదేమో కూడా అని అనిపించింది. కరెక్ట్ కాదో ఒక తెలియదు కానీ సామెత సార్ ఉంటుంది. ఇందాక అన్నారు కదా. సో వాళ్ళకి సామెత ఉంటుంది ఆ కదండి, స్పార్క్ వాళ్ళకి అదే అలా గుర్రాన్ని కూడా నీటి దగ్గర ఉండొచ్చేమో అని అనిపించింది. ఎవరో తాగించలేమని. ఒకరు చెప్పారు, మాట్లాడిద్దాం. అది కదండి, ఒక ఒకరు సామెత కూడా ఉంటది కదా, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేమని. దాపించలేమని. అవును. అలానే ఉందండి. చాలా ఉన్నాయి విషయాలు. అంటే అంటే వాళ్ళు మనం రెస్పాండ్ ఎక్స్పెక్ట్ చేసిన కాలేకపోయారేమో మేడం. ఇప్పుడు నేను టీచర్ని గా మేడం. సో 40 మందికి మేము ఒకేలా పాఠం చెప్తాం, కానీ కొద్దిమంది బాగా గ్రాస్ప్ చేసుకొని చక్కగా ఆన్సర్ పేపర్ రాస్తారు ఎగ్జామ్ లో, బట్ కొంతమంది రాయలేకపోతారు. సో ఇక్కడ ఇప్పుడు జీవన విద్యలో వచ్చిన తర్వాత ఆ కెపాసిటీని కూడా, అంటే వాళ్ళ ఇన్కేపబిలిటీ అని అర్థం చేసుకున్నప్పుడు టెన్షన్, కోపం, చికాకు ఇవన్నీ రాకుండా ఓకే ఇంకా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలో ఆలోచించాలి అనే ఒక ప్రశాంతత వచ్చింది. సో అలా వర్క్ లైఫ్ లో కూడా బాగా హెల్ప్ అయింది సార్ ఇది. థ్యాంక్ యూ. వాస్తవంగా ఒక స్మార్ట్ టెక్నిక్ ఉందండి. లైక్ మన ఫోన్లో ఎట్లా యాప్ ఇన్స్టాల్ చేస్తామో యాప్లు ఉంటాయి, లేదా ఇంట్లో షెల్ఫ్ ఉంది, డబ్బాలు ఎలా అమరుస్తాము ఒకటొకటి, పెద్ద సైజ్ డబ్బా పెద్ద ర్యాక్లో, చిన్న ర్యాక్లో. అట్లనే మన మనసులో అంటే సెల్ఫ్లో జరిగే భావాలు, ఆలోచనలు, కోపాలు అవన్నీ ఉంటాయి కదండి. వాటి అన్నిటిని కూడా మనము ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అది మన కంట్రోల్లోనే ఉంటుంది. చాలాసార్లు వర్క్షాప్లో మనము ఏ వర్క్షాప్లు చూసినా మన జీవన విద్య వర్క్షాప్లో మనం మాట్లాడుకున్నామండి. ఒక ఫ్రెండ్ ఏదో మిస్టేక్ చేశాడు. మనం ఏమనుకుంటాం, ఫ్రెండ్ మీద మనకున్న ఆలోచనతో ఇందుకు మిస్టేక్ చేసి ఉంటాడు, అసలు ఎప్పుడు ఇంతే అని అనుకుంటాము. తర్వాత కారణం తెలుసుకున్నాక ఇమ్మీడియట్గా ఏదైతే కోపం ఉంటుందో దాన్ని మనము శాంతం కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది క్షణిక కాలంలోనే అయిపోయిన ట్విస్ట్ కదండి, చేంజ్. అలాగే
ఆ, ఈ టెక్నిక్ ఏంటంటే అండి నేను షేర్ చేసేది ప్రతి క్షణము ఏదైనా మన మంచికే అనేది ఒక సామెత ఉంది కదండి. అలా పెట్టుకుంటే ఏదైనా నా సెల్ఫ్ డెవలప్మెంట్కే అయ్యేది. దాంట్లో అలా అనుకొని ప్రతి ఏది అంటే మీరు పోయి చేయడం కాకుండా కొన్ని అవుతుంటాయి మనకు. సో ఏ ఆపర్చునిటీ వచ్చినా ఏదొచ్చినా నా మంచికే అని చేసామనుకోండి, కొన్ని రోజులు కష్టంగా ఉంటుంది. బట్ స్లోగా అది మన పర్సెప్షన్, మనం చూసే విధానాన్ని చేంజ్ చేస్తుంది అనమాట. మనం పక్కనుండే లోకము ఒకటేసారి మనకు హెల్పింగ్ లో వెళ్తుంది. మనం చేంజ్ చేయాల్సింది ఇక్కడ ఏంటి? అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఆలోచనలు మార్పు. లేదంటే మనం ప్రపంచాన్ని చేంజ్ చేయడానికి వెళ్ళిపోతాం. అది చాలా పెద్ద కాస్ట్లీ పని. సో ఈ టెక్నిక్లు ఏంటంటే ఏదైనా నా మంచిగా అని అనుకుంటాం కదండి. లైక్ ఏదైనా నా డెవలప్మెంట్కే, ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ మై ఓన్ సెల్ఫ్ డెవలప్మెంట్ అనుకుంటూ చేస్తున్నప్పుడు ఆ, ప్రతి ఒక్క దాంట్లో పాజిటివ్ వెతకడం స్టార్ట్ చేస్తాం. దాంతో ఏమైందంటే లైఫ్లో ఏదైనా మన మంచికే అనేది అది ఇంకా అదే ఫిక్స్ అయిపోతుంది. అలానే లైఫ్ ఉంటుంది. ఈవెన్ నేను దారిలో పోతున్నా, ముళ్ళు వచ్చింది నా మంచికే అనుకోడు. ముళ్ళు అయితే దానంతట రాదు, మీరైతే కావాలని బెటరు అయింది అవనియండి, అబ్జర్వ్ చేయడం. అలాగే ప్రతి ఒక్కటి ఉంటుంది లైఫ్లో. కొన్నిసార్లు ఇది కూడా ఉంటుంది ఆలోచన, ఇది నేను ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచిగా అది కూడా మంచి ఆలోచన. దాంట్లో కూడా చాలా క్లారిటీ ఉండాలి. ఆలోచనని మనం మనసులో అనుకున్నప్పుడు ఓకే, అలాంటి వాళ్ళ ఇల్లు కావాలి, వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువ కావాలి, ఇలాంటిది కావాలి, వాళ్ళకంటే వీళ్ళకంటే కాకుండా నాకేం కావాలి? నాకు కార్ కావాలి, ఓకే, నాకు ఇల్లు కావాలి, నా ఇల్లు ఇన్ని కిటికీలు ఉండాలి, ఓకే, లేకపోతే నా మార్బుల్ సీట్లు ఉండాలి, నాకు ఇలాంటి డిగ్రీ ఉండాలి. నాకు నేను పెట్టుకొని నేను సెల్ఫ్ని మధ్యలో పెట్టుకొని నిజాయితీగా మనం ఏదైనా అనుకుంటే అది అవుతుందని బుక్లో కూడా అన్నదండి. అవుతూ చూస్తుంటాం, పెద్ద పెద్ద ఏమో కానీ చిన్న చిన్న విషయాలు అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్కి వెళ్తూ ఉంటాము, జామకాయలు ఉంటే బాగుండు అనుకుంటాం, దొరుకుతాయి. ఒకసారి ఏదో కాలంలో మామిడికాయలు వస్తే బాగుంటుందేమో అనుకుంటాం, ఓ వారం రోజులు 2 వారాలు వెయిట్ చేస్తే వస్తాయి. అలాగే ఈ మనుషులు మారాలి అనుకుంటాం, వెయిట్ చేస్తే మారుతారు. మధ్యలో ఉండొచ్చు కొన్ని డిస్క్రిపెన్సీస్ అవుతుంటాయి. అదే కదండి లైఫ్. అక్కడనే కదా మనం లైఫ్ జర్నీ అంటే అనేది సడన్గా మనము ఈ ఫోన్లో యాప్స్ లాగా అన్ని ఆలోచనలు ఫిక్స్ చేసి పుట్టం కదా. కొన్నిటిని ఇన్స్టాల్ చేస్తాం, కొన్నిటిని అన్ఇన్స్టాల్ చేస్తాం. అలాగే బ్రెయిన్లో కూడా మనం అనవసరమైన ఆలోచనలు అన్ఇన్స్టాల్ చేసేయాలి, తీసిపడేయాలి, డిలీట్ చేసేయాలి. దాంతో మనసులో స్పేస్ దొరుకుతుంది, అక్కడ మంచి ఆలోచన పెట్టే గ్యాప్ ఇది దొరుకుతుంది. అందుకని ఏదైనా నా మంచిగా అనుకోవడం కూడా చాలా కష్టమైన పని, బట్ చాలా అలవాటు చేస్తూ పోతే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో చాలా మంచి పని. దాంతో పాజిటివ్నెస్ పెరుగుతుంది. అండ్ ఎదుటి వాళ్ళతో మనము హ్యాపీగా మాట్లాడతాం, భయం లేకుండా, ఎక్స్‌ప్లాయిటేషన్ కాకుండా వాళ్ళు ఏదైనా వాడేస్తారు అనే భయం ఉండదు. దాంతో మనకు తెలుస్తుంది ఇప్పుడు ఆ, మనకేది అవసరం లేదు, ఏదైనా మన మంచిగా అన్నప్పుడు ఎక్కడ అయిపోవాలని కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంటుంది. ఇది ఒక నా ఆలోచన. సార్ నాకు పద్మజ కూడా గారు. దీనికి ఆన్సర్ నా దగ్గరే ఉంది. ఇందాక నేను ఉమ్. రేట్ చేసిన దానికి ఇప్పుడు ఆహా. మీరు అన్నట్టు ఇప్పుడు మనం అర్థం చేసుకుని అప్డేట్ అయిన తర్వాత డిలీట్ చేయడం మొదలు పెట్టాక మళ్ళీ మనం రైట్ ఫీలింగ్కి వస్తున్నాం. అవును. అయితే ఇప్పుడు ఇంకా ఫర్దర్గా గందరగోళం క్రియేట్ చేసుకోక్కర్లేకుండా ఆలోచనని ఫిల్టర్ చేసిన తర్వాతే నేను ఇప్పుడు తీసుకోగలుగుతున్నాను కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇంకా నాకు ఆ ప్రాబ్లం అనేది రావట్లేదు. ఇంతకు ముందు ఓకే. మనం ఏదో ఏదో ఊహించుకుంటాం, ఏదేదో పెర్సెప్షన్లో ఉంటాం కాబట్టి ఈ గందరగోళాలన్నీ చాలా రైట్ ఫీలింగ్ రాకుండా అంటే డిస్టర్బ్ చేసేవి. ఇప్పుడు అంటే ప్రతి గందరగోళం ఆలోచనని మనసులో, ఫిల్టర్ అంతేగాని మనసులో గందరగోళం లేని మనసు దొరకదండి భూ ప్రపంచం మీద. కాకపోతే దాన్ని వాళ్ళు తగ్గించుకో ఎట్లా తగ్గించుకోవడం ఆ, అంతే, తగ్గ- సాధన ఎలా ఆ, చేశారనే బా- దాన్ని బట్టి. ఉమ్. ఆ, ఇప్పుడు కొత్తగా ఆలోచన చేసినప్పుడు ఫిల్టర్ చేసి ఆలోచన తీసుకుంటున్నాం కాబట్టి అది చాలా తగ్గిపోయింది అని చాలా హ్యాపీగా చెప్తున్నాను. ఓకే. గందరగోళాలు ఇప్పుడు కొత్తగా క్రియేట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ గురువులు ఉంటారు కానీ, స్పిరిచువల్ గురువులు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు ఏది అనుక్షణం మనిషిని శాంతపరుచుకుని ఉంటున్నాను అంటారు కదండి. వాళ్ళని వెళ్ళి అడిగినప్పుడు చెప్తారు, నాకు ప్రాబ్లం ఉంటుంది, సడన్ గా నాకు కాలకృత్యాలు అర్జెంట్ వచ్చి బాధ ఉంటుంది. ఆ బాధ ఉంటుంది కదండి, ఎవరికైనా ఏ మనిషికైనా కాలకృత్యాలు తీర్చుకోవాలి, టైంకి దొరకాలి ఆ అవకాశం, లేనప్పుడు వాటిని భరించాలి, అది కూడా బాధే. కానీ ఆ బాధని భరిస్తున్నామా, లేక ఇది ఉంటుంది, దీనికి ఒక టైం వస్తుంది, దీన్ని అట్లా పక్కన పెట్టి వేరే కార్యక్రమం పెడుతున్నాము. అంత అంత సాధన చేసి ఉంటారు వాళ్ళు మనసు, అది రోజు రోజు చేస్తుంటారు, దానికి టైం ఏం పెట్టరు. ప్రతి ఒక్క దాంట్లో దీన్ని ఎలా చూసుకోవాలి, పాజిటివ్నెస్, అంతా నా మంచిగా ఆగుదాం, ఎలా 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 ముందుకు తీసుకెళ్లాలనే సాధనతో. అంటే అయినా అందరికి ఉంటుంది ఆ శక్తి, అంటే అందరికి ఆ కెపాసిటీ ఉంటుంది నేను అంటాను. ఎక్సెప్ట్ ఏంటంటే మనం వాడిని వాడాలా వద్దా అనే దాన్ని బట్టి మన డెసిషన్ ఉంటుంది. అందుకే ఆ, ఈ విజ్డమ్ బేస్డ్ లైఫ్ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా మంచి విషయం.
పద్మజ గారు మేడం చెప్పండి. అది పిల్లలు ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తారు, అలాగే వచ్చేస్తుంది. అది మళ్ళీ నాకు టీచర్ రాదు. పద్మజ గారు మేడం మీరు మాట్లాడుతున్నారా? పద్మావతి అండి నా పేరు. సారీ చెప్పండి. పద్మావతి అయితే ఫస్ట్ ఫోన్ కొన్న కొత్తలో పిల్లలు ఏం చేశారంటే అది జీమెయిల్ చేసినప్పుడు పద్మజ అని చేశారు. సో ఇంకా అది అలాగే కంటిన్యూ అయిపోతుంది. నాకు అది టీచర్ రాదు. ఇంకా అన్ని బ్యాంక్ లో కూడా అలాగే ఉంచిపోయిందని అలాగే ఉంచేమన్నారు క్లియర్ అన్నారు. కానీ అది కాక ఇప్పుడు మీరు ఏది జరిగినా మన మంచికే అన్నారు కదా. దానికి మొన్నే మాకు ఒక గురువు గారు ఒక కథకుడి రూపంలో చెప్పారు. ఒక రాజుగారు ఉండేవాళ్ళంట. ఆ రాజుగారు మంత్రి ఎప్పుడు కలిసే ఉంటారు కదా. ఒకసారి సడన్ గా ఏదో పని చేస్తుంటే ఇంకొక చిటికెన వేలు కొంచెం కట్ అయిపోయిందంట. వేలు కట్ అయిపోతే మంత్రి గారు ఏది జరిగినా మన మంచికే అన్నారంట. అనగానే ఏంటి నా ఏడు కట్ అయిపోతాం, ఏది జరిగినా మన మంచికే అంటావేంటి అని తీసుకెళ్లి జైల్లో పడేశారంట. తర్వాత రాజుకి ఒక హ్యాబిట్ ఉంటుంది, వేటకెళ్తాం అని. ఆయన వేటకెళ్ళిపోయారు. వేటకెళ్తే దారి తప్పేసి ఒక ఆటవికుల చేతిలో చిక్కున్నారు. వాళ్ళని ఆయన్ని ఉరిదీయటానికి అని చెప్పని అన్ని ఉరి తీసే ముందు ఏంటంటే వాళ్ళకి దేవతకి బలిచ్చే ముందు ఉరిదీయటన్నారు. బలిచ్చే ముందు మొత్తం అంతా పెళ్లి కొడుకులాగా రెడీ చేస్తారనమాట. మంచి కొత్త బట్టలు వేసి మంచిగా స్నానం చేయించి అన్ని. కానీ అవయవ లోపం అనేది ఉండకూడదంట వాళ్ళకి. అవయవ లోపం ఉంటే వాళ్ళు బలికి పనికిరారంట. అప్పుడు ఇంకా గురువు గారు ఇంకా అది చేయంగానే రాజుగారికి అది బలిచ్చే ముందు చూస్తారంట, చిటికిన వెళ్ళి లేదని అని, వీడు బలికి పనికిరాలని వదిలేస్తారంట. అప్పుడు రాజుగారు సంతోషించి నగరానికి వచ్చి మంత్రి గారిని విడుదల చేస్తారంట. విడుదల చేస్తే అప్పుడు అడుగుతారంట, మీరు ఆ రోజు చెప్పినప్పుడు ఏది జరిగినా మన మంచికి అంటే నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు నా ప్రాణం పోకుండా ఆ చిటికిన వెళ్ళి కాపాడింది నన్ను. మరి నాకైతే మంచిగా జరిగింది, మరి మీకేం మంచి జరిగిందండి? మిమ్మల్ని తీసుకెళ్ళి నేను జైల్లో పడేస్తాను కదా అని చెప్పానంట. అంటే అప్పుడు మంత్రి గారు అంటారంట, నేను కన్నా మీరు నేను నన్ను జైల్లో పడేకుంటే మీతో పాటు నేను కూడా వచ్చేవాడు కదండి, మిమ్మల్ని ఇవ్వకుండా నన్ను ఇచ్చేసేవాడు బలి అని. సో ఆ రకంగా నాకు మంచిగా జరిగిందండి మీరు జైల్లో వేయటం కూడా. అందుకని ఏది జరిగినా మన మంచిగానండి అని. ఇప్పుడు మీరు ఆ మాట వచ్చింది. అది బాగుందండి. చాలా ఈవెన్ ఈ కథలో కూడా చాలా విషయం ఉంది. థ్యాంక్స్ అండి షేర్ చేసినందుకు. కృష్ణ తోట గారు షేర్ చేయండి, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ నమస్కారం సార్. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ మదర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. నేను 2022-23లో ఒక టీచర్ పోస్ట్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా స్ట్రగుల్లో ఉన్నాను సార్. అయితే అప్పుడు మనకి అమ్మ శ్రీనివాసరావు సార్ కూడా మన దగ్గరే లైబ్రరీ ఉంది, ఇక్కడ జాయిన్ అవ్వండి అని కూడా సజెస్ట్ చేశారు. చాలా సపోర్ట్, హరి గారు కానీ అందరు కానీ మన శివ గారు కానీ చాలా సపోర్ట్ చేశారు. ఏదన్నా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలని ప్రిపేర్ అయ్యాను. 2023లో జాబ్ వచ్చింది సార్. అయితే అది గురుకుల పాఠశాలలో టీచర్ జాబ్ వచ్చింది అనమాట. అయితే అక్కడ ఏంటంటే ఒక టీచింగ్ ఒక్కటే ఉండదు, టీచింగ్ తో పాటు పిల్లలు వాళ్ళ మెయిన్నెస్ కూడా చూసుకోవాలన్నమాట. అయితే నాకు జాబ్ లేదనుకున్న టైంలో జాబ్ వచ్చిన తర్వాత నా ఆలోచన అంటేనే నాకు ఈ జాబ్ వచ్చింది, నేను చేయలేకపోతున్నా అని చెప్పేసి అన్హ్యాపీగా ఫీల్ అవుతుండేది. దానికి తోడు ఇన్ఛార్జెస్ కూడా ఉండేవి అనమాట. ఇప్పుడు క్లాత్ ఇన్ఛార్జ్ ఉంటుంది, డ్రెస్ ఇన్ఛార్జ్ ఉంటుంది, డిజిటల్ టీవీ ఇన్ఛార్జ్. గురుకులాల్లో సార్ కూడా అక్కడే టీచర్లు వాళ్ళు కూడా అక్కడే ఉండాల్సి ఉంటుంది కండి, వాళ్ళ క్వార్టర్స్ కూడా ఇస్తారు కదా, కాబట్టి అన్ని రూల్స్ ఇచ్చేస్తుంటారు. అవును, అక్కడ మింగిల్ అవ్వలేకపోయాను సార్. దానికి తోడు ఏంటంటే మళ్ళీ టీచర్స్ మధ్య కూడా చిన్న పాలిటిక్స్ ఉంటాయి అనమాట. మన తప్పు లేకపోయినా కానీ బ్లేమ్ చేయటం, ఒక రకమైన డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ మింగిల్ అవ్వలేక చాలా అన్హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేది. అయితే నేను ఈ జీవన విద్య నాకు ఎలాంటి స్ఫూర్తి ఇచ్చిందంటే, అక్కడ సెల్ఫ్ సెంటర్గా నేనేం చేయగలుగుతాను, ఇక్కడ నాకు ఒక జాబ్ వచ్చింది, ఒక మంచి శాలరీ తోటి నాకు ఇక్కడ ఒక అవకాశం వచ్చింది, ఇక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నేను ఏం చేయగలుగుతాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ కొన్ని టెక్నిక్స్ మన దగ్గర జీవన విద్య దగ్గర కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ, లేకపోతే నా టీచింగ్ మెథడ్లో నేర్చుకున్న టెక్నిక్ చెప్తూ ఉండేది. అది చెప్తున్న క్రమంలో కూడా కొంతమంది టీచర్స్ జెల్సీ ఫీల్ అవుతూ వాళ్ళు చేసిన మిస్టేక్ని నా మీద పెడుతూ ఉండేది అనమాట. ప్రిన్సిపాల్ దృష్టికి నన్ను బ్లేమ్ చేస్తూ ఉండేది అనమాట. చాలాసార్లు బాధపడుతూ ఉండేది. అప్పుడు హరి గారికి కూడా కాల్ చేస్తుండేది, పూర్ణిమ గారితో కూడా, మేడం గారితో కూడా మాట్లాడుతుండేది. కృష్ణ, నువ్వేం చేయగలుగుతావు, నీ బెస్ట్ ఎంత ఇవ్వగలుగుతావు, అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. ఎవరు చెప్పినా వినకపోయినా వాళ్ళు చెప్పేంత వరకు, వాళ్ళు వినేంత వరకు నువ్వు చెప్తూనే ఉండు, ఆ ఓపిక నువ్వు డెవలప్ చేసుకొని చెప్పారు సార్.
అట్లా ఆ ప్రాసెస్లో నేను తెలియకోకుండా అన్ని ఇన్ఛార్జెస్ నేను ఇన్వాల్వ్ అవుతాను అనమాట. ఆఖరికి సెక్యూరిటీ గార్డ్ అక్కడ ఏం చేస్తారు, ఇంకా ఇన్కమింగ్ ఎట్లా రాసుకుంటారు, అవుట్ గోయింగ్ ఎట్లా ఉంటుంది, పిల్లల్ని ఎట్లా పంపిస్తారు, మూమెంట్ ఎలా ఉంటుంది, తర్వాత అక్కడ ఉన్న వాచ్మెన్ ఏం చేస్తారు, ఈ ప్రతిదీ గమనిస్తూ అన్ని వర్క్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండేది సార్. ఇన్వాల్వ్ అవుతూ ఉండేది. మెల్లమెల్లగా ప్రిన్సిపాల్ మేడం కూడా కృష్ణ జెన్యున్ గా ఉన్నాడు, ఎంతో కొంత నేర్చుకున్న తప్పంతో ఉన్నాడు, ఇక్కడ కొంతమంది టీచర్స్ కావాలని తన మీద బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఒక క్లారిటీ మా ప్రిన్సిపాల్ మేడంకి వచ్చింది సార్. నాకన్నా సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నప్పటికి కూడా ఈ మధ్య నేను ఆ వర్క్ నేర్చుకోవటం, ఆ పనిని ప్రేమించడం, ఆ మింగిల్ అవ్వటం, సెల్ఫ్ సెంటర్డ్గా వర్క్ చేయటం వల్ల నేను 1.5 year అయింది స్కూల్లో జాయిన్ అయ్యి. ఈ మధ్య రీసెంట్గా ఒక 1 month ago మా గురుకుల బీసీ గురుకుల సెక్రటరీ సారు సైదుల్ సారు మా స్కూల్కి విజిటింగ్ వచ్చారు. స్కూల్కి విజిటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఎవరు అన్ని విషయాల పట్ల అవగాహన ఎవరు ఉందని చెప్పేసినప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నా పేరే చూపించారు అనమాట. సో వాళ్ళందరి ముందే కూడా పిల్లల మధ్య నుంచి, తర్వాత స్టాఫ్ అందరి మధ్య నుంచి నేను వచ్చి సార్ని పరిచయం చేసుకొని స్కూల్ గురించి మన డెవలప్మెంట్ లాస్ట్ 1.5 year డెవలప్మెంట్ చేసాం సార్, మనకి ఇంత డిస్ట్రిబ్యూట్ చేసాం, ఇంత కాంట్రిబ్యూషన్ చేసింది మన ఈ వర్క్ ఇలా ఉంది, చాలా బాగుంది. సెల్ఫ్ ప్రతిదీ డెవలప్మెంట్ లో చెప్పడం. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ మీరు షేర్ చేసి. ఎందుకంటే మీ పని, మీకుండే ఇబ్బంది అండ్ మీ జాబ్ కావాలి, సేమ్ టైం వచ్చిన తర్వాత జాబ్ లో కూడా ఇన్ని ఛాలెంజ్ ఉండడం, అందులో అన్హ్యాపీ ఉండడం, దాన్ని మీరు పాజిటివ్ కన్వర్ట్ చేయడం అండ్ ఒక శాస్త్రాన్ని నమ్మి, అంటే జీవన విద్య ఫిలాసఫీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నమ్మి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఆషామాషి కాదండి. ఎక్సలెంట్ జాబ్ మీరు దాదాపు బాగా చేశారు. 2.5 hours సెక్రటరీ సార్ ఉన్నారు సార్. 2.5 hours లో ఆయన కార్నర్ టు కార్నర్ క్యాంపస్ మొత్తం తిరిగే ప్రతి ప్రాసెస్ లో నేను పక్కనే ఉన్నాను. సార్ అడిగిన ప్రతి క్వశ్చన్ కి నేను సమాధానం ఇస్తూ ఉన్నాను. మా ప్రిన్సిపాల్ మేడం కానీ మా స్టాఫ్ కానీ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అన్నిటికీ ఏంటంటే నేను టీచింగ్ ఒక ఫ్యాషన్ తో వచ్చాను. అరే నేను ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నటువంటి ఒక చిన్న అన్హ్యాపీనెస్ ని ఆ రోజు ఎస్ సంథింగ్ ఐ హావ్ డన్ అనేటువంటి ఒక ఫీల్ నాకు వచ్చింది. దానికి ఒక స్ఫూర్తి మన జీవన విద్య సార్. యురేకా మిమ్మల్ని మూమెంట్ కూడా అంటారు. సార్ ఎస్ సార్, మిమ్మల్ని కూడా నేను కలిశాను సార్ మన అవును, ట్రైన్ అనకాపల్లి లో దగ్గర. మనం ఎస్ ట్రైన్ లో సార్. వచ్చాం గుర్తు. ఎస్ ఎస్, అవునవును. ఆ రోజు మనకు కుదరలేదు మాట్లాడడానికి, కానీ అప్పుడే మీరు చెప్పారు కొన్ని విషయాలు. అది వెరీ ట్రాన్స్ఫర్మేటివ్ అండి. అండ్ ఇదే అందరిలో కోరుకుంటున్నాను నేను కూడా. సో దట్ మనము సార్ ఛాలెంజెస్ లేకుండా లైఫ్ ఉండదండి. ఎస్ సార్. ఛాలెంజెస్ లేని లైఫే ఉండదు. సో ఛాలెంజెస్ లేకపోతే లైఫే రాదు. వచ్చింది లైఫ్ విత్ ఛాలెంజెస్, దట్ ఈస్ అన్అవాయిడబుల్. కాకపోతే మన దగ్గర కూడా మన శక్తి ఉంది, దాన్ని పాజిటివ్గా ఎట్లా తీసుకోవాలని. మన కోసం అయితే ఎస్ సార్. అన్ని పాజిటివ్గా కన్వర్ట్ అవుతాయని అనుకో, మనం వాటిని పాజిటివ్గా చూడడం స్టార్ట్ చేయడంలో అవుతుంది. బట్ చాలా బాగా షేర్ చేశారు. దిస్ ఈస్ ఏ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అండి. థ్యాంక్ తర్వాత యూ మీ సార్, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్. వాళ్ళందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేసి ఉంటారు, స్టాఫ్ కూడా. అంటే వాళ్ళకు ఒక ప్రాస్పెక్టివ్ మారిపోయింది సార్. అంటే అంతవరకు నన్ను చూసే దృష్టికోణం నుంచి మారిపోయి ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అయింది, రిలేషన్ కూడా ఫిక్స్ అయింది. చూసినారండి, ఒక మీరు చేసిన ఒక్కదాంతో అన్ని ఫిక్స్ అయిపోయి. రిలేషన్, మీ 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 ఇంటర్నల్ ఇది హార్మోని ఫిక్స్ అయింది, కలీగ్స్ తో రిలేషన్ ఫిక్స్ అయింది, అండ్ ఎన్వైరన్మెంట్ లో హ్యాపీనెస్ వస్తుంది. సో ఇది, దీన్ని కంటిన్యూ చేయడమే, మన కంటిన్యూ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఏ పరిస్థితిలో అయినా దాన్ని వదలకుండా మీరు ఒక తప్పకుండా సార్, తప్పకుండా త్యాగం లాగా. అదే కంటిన్యూ చేస్తాం సార్. అండ్ ఎక్సలెంట్ థ్యాంక్స్ సార్. అక్కడ పెట్టింది ఎఫర్ట్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకొక 5 నిమిషాలు ఉందండి. ఎవరన్నా ఇట్లాంటి డెవలప్మెంట్ షేర్ చేయగలిగితే, అంటే ఇవన్నీ షేరింగ్స్ ఇవి దీనికోసమే కదండి. ప్రతి ఇండివిజువల్ లో మనం ఏదైతే మనం ఈ గ్రూప్ గా కలుస్తున్నామో ప్రతి వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి లైఫ్ లో. ఇలా కూడా అవుతుందా, ఓకే, వై డోంట్ వి ట్రై అనేదాంట. చెప్పండి. నేను ఒకటి షేర్ చేసుకున్నాను. ఉమ్, నేను గీతా పర్వాల్లో ట్రైనర్ గా చెప్తున్నానండి. దాంట్లో ఏంటంటే ఫేజెస్ ఉంటాయి. L1, L2, L3, L4 అని స్టేజెస్ ఉంటాయి. దానికి ఒక్కొక్క దానికి ట్రైనింగ్ అవుతూ ఉంటాము. నేను L4 కి అవ్వాలి ఇంకా. అయితే దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. మేము ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం. అయితే నాతో ఉన్న ఆవిడకి కొంచెం భయం ఎక్కువ, కానీ చాలా బాగా పాడతారు. కొంచెం భయం ఎక్కువ అనమాట ప్రతిదానికి. అయితే వస్తదా రాదా అన్నట్టు ఆవిడ అలా కన్ఫ్యూజన్ లో ఇదవుతున్నారు. నేనన్నాను, అంటే ఇక్కడ నేను కూడా ప్రాక్టీస్ అవ్వాలి. నాకు వస్తదా రాదా అని. ఇక్కడ నేనేంటంటే, నేను ఆవిడతో ఏం చెప్పానంటే ఒకటే చెప్పా. ఇక్కడ వస్తదా రాదా అనేది వదిలేయండి. మనం ప్రాక్టీస్ చేద్దాం. మనం 100% ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేద్దాము. అంటే నేను ఆవిడలో ధైర్యం చెప్పడానికే. అదంతా ఏంటంటే
ఆవిడలో తీసేయాలి, ఆ భయాన్ని తీసేయాలి. దానికోసం ఏం చెప్పానంటే వస్తే వస్తుంది, లేకపోతే మనం ఇంకో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం అనుకుంటాం. ఇది మనం తెలుసుకున్న నాలెడ్జ్ ఏమీ వేస్ట్ అవ్వదు కదండి. ఎప్పుడు ప్రాక్టీస్ చేసామంటే పోనీ నెక్స్ట్ ఇంకోసారికి వెళ్ళినప్పుడు ఇది ఉపయోగపడుతుంది అంతే. తీసుకుంటే వెళ్తాం, లేదంటే మనకి ఇంకా బాగా ప్రాక్టీస్ కావాలని అర్థమయ్యి ఇంకా బాగా చేస్తాం. అంతేగాని ఎందుకు వస్తే ఏంటి రాకపోతే దాని గురించి అంత వర్రీ అయిపోకండి అని ఆవిడతో చెప్పా. ఆవిడ ప్రాక్టీస్ చేశారు, కానీ ఇద్దరం చేసాము. కానీ నేను డిస్క్వాలిఫై అయ్యా, ఆవిడ క్వాలిఫై అయ్యారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆవిడలో ఉన్న భయం తీసేసేటప్పటికి నేను దానికోసమే ఆవిడని మోటివేట్ చేయడం కోసమే అలా అన్నా. ఇక్కడ నాకు కూడా ఉంది, వస్తే వెళ్దాం, లేదంటే ఇంకో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు అని నేను దాన్ని ఈజీగా తీసుకున్నా. కానీ ఆవిడ దాన్ని ఈజీగా తీసుకోలేకపోతున్నారు. ఒకళ్ళకి మోటివేట్ అయ్యింది కదా అని నాకు చాలా హ్యాపీ అయింది ఆవిడ ఎలిజిబుల్ అయినందుకు. అది నాకు అది షేర్ చేసుకున్నాను. అది మనకు ఉపయోగపడకపోయినా ఎదురు వాళ్ళకి ఉపయోగపడింది అంటే అది కూడా హ్యాపీయే కదా. హ్యాపీ అండి. ఇందులో మీ ఫీలింగ్ ఉంది కదండి, అది ఇంపార్టెంట్ అన్నమాట మీ ఓన్ డెవలప్మెంట్. ఇంకా అవునండి. ఇప్పుడు గివర్షిప్ అన్నమాట, అంటే ఏ పనిలో అయినా వృథాభావం, ఇచ్చే మనస్తత్వం, దాతృభావం అంటారు చూసారా, దాతభావం, ఇచ్చే మనస్తత్వంతో పాల్గొనడం అన్నమాట. అది నిస్వార్థం. దానివల్ల ఎక్సలెంట్ ఈ రిఫ్లెక్షన్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. పద్మావతి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారండి. ఒక నిమిషం మాట్లాడు సార్. మేడం చెప్పింది నాకైతే 100% సూట్ అయిపోయింది మహోదయ. ఎందుకంటే నేను ఇప్పుడు సాంస్క్రిట్ నేర్చుకుంటున్నానని చెప్పా కదా. నా ఏజ్ వచ్చి 63 years. ఎందుకంటే మాకు చాలా కష్టంగా ఉంది. నేను చిన్నప్పుడు సాంస్క్రిట్ అస్సలు టచ్ చేయలేదు. జస్ట్ 8 months నుంచి స్టార్ట్ చేశాను. హరి ఓం. సారీ అండి, అది మ్యూట్ అయిపోయింది బటన్. అదే కానీ మీరు ఈ వయసులో నేర్చుకోవటమే. అందుకంటే మాతో పాటు నేర్చుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ఇంచుమించు ఒకే ఏజ్ లో ఉన్నామండి. 50 above దాటిన వాళ్ళే నేర్చుకుంటున్నారు అందరూ. కానీ చిన్నపిల్లలకి నేర్పించండి. మీరు నేర్చుకోవటం చాలా బాగుంది ఈ ఏజ్ లో. కానీ మార్కుల గురించి మీరు ఆలోచించదు. ఎందుకంటే నేను ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ రాశాను, 2 exams రాశాను. ఒకటి కర్ణాటక వాళ్ళది, ఒకటేమో తెలంగాణ వాళ్ళది, సంస్కృత భారతి. ఒక దాంట్లో 72 తెలంగాణ వాళ్ళ దాంట్లో వచ్చినాయి, ఒక దాంట్లో 97 వచ్చినాయి. అంటే మార్క్స్ గురించి మీరు అసలు ఆలోచించద్దు. మీకు లాంగ్వేజ్ మాట్లాడటం వస్తుందా లేదా అనేది ఆలోచించండి. అంతేగాని ఆ మార్కులు, ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఇప్పుడు ఎక్కడికి ఉద్యోగాలకు వెళ్ళరు, ఏమి చేయరు. మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారో అది పర్ఫెక్ట్. మనం ఏ పని చేస్తున్నా అందులో పర్ఫెక్ట్నెస్ అనేది ఉండాలి అని. అంతేగాని దాని నుంచి వచ్చే ఎఫెక్ట్ ఏముంటది అనేది దైవాధీనం వదిలేయండి అని చెప్పారు. ఇప్పుడు మేడం చెప్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. భయపడుతున్నాం మేము అందరం, కానీ ఒకళ్ళనొకళ్ళు ఇచ్చేసుకుంటున్నాం, ధైర్యం చెప్పుకుంటున్నాం. కానీ ఎవరికాళ్ళకి సెల్ఫ్ అమ్మ బాగా చదవలేకపోతున్నామే అనే ఒక బాధ అయితే ఉంటుంది అందరికి. గుర్తుండట్లేదు ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఒకటి. కొత్త సబ్జెక్ట్ అవటం మూలన కష్టంగా కూడా ఉంది కొంచెం. కానీ ప్రయత్నం అయితే 100% ఎఫర్ట్ అయితే పెడుతున్నాం దాని మీద. ఈ ఓపెన్నెస్ అని చెప్పాను నేను ఇందాక, 7వ పాయింట్. మనము భయం లేకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనే దాంతో చేయడం వల్ల డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఈ సంస్కృతం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. లైఫ్ లో చాలా ఉంటాయి నేర్చుకోగలిగినవి. అలా సేమ్. ధన్యవాదాలు. తెలుసుకోవడం వల్ల వచ్చిన మార్పు ఏంటంటే చంద్రయ్య గారిని ఒకసారి మాట్లాడిద్దామండి. సార్ ఏం లేదు సార్, నేను కాస్త లేట్ గా జాయిన్ అయ్యాను. కొంచెం పీపీటీ PDF లో షేర్ చేయగలరా మన గ్రూప్ లో? వాట్సాప్ గ్రూప్ ఉన్నారు కదండి? ఉన్నా సార్, దాంట్లో షేర్ చేస్తారు సార్. నన్ను కూడా గ్రూప్ లో జాయిన్ చేయండి సార్. ఇంకో భగిని పెడుతున్నారు నాకు లింక్ ప్రతిరోజు. నేను లాస్ట్ వీక్ నుంచే వస్తున్నాను గ్రూప్ లో. రాజేష్ గారు ఉన్నారా? మీ నంబర్ ఇస్తారు మరి, నోట్ చేసుకుంటా. 801 ఓకే మేడం 962 9925. శ్యామలా భగిని అని. మాకు ఇలా క్లాస్ లో జరిగిన సంఘటనకి నేను ఒకసారి బాధపడుతుంటే అది శ్యామలా భగిని నన్ను ఈ గ్రూప్ లో జాయిన్ చేశారనమాట. ధన్యవాదాలు భగిని. వర్క్ షాప్ అటెండ్ అవ్వలేదండి? జేవి వర్క్ షాప్ ఇక్కడ ఏది లేదండి, నేను లాస్ట్ వీక్ నేను జాయిన్ అయ్యేప్పటికీ చాలా అయిపోయింది. 7:30 దాటాకే జాయిన్ అయ్యాను. నేను 8కి జాయిన్ అయినట్టున్నాను.
మళ్ళీ ఇవాళ ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యాను. అయితే ఇది ఇది జీవన్ విద్య వర్క్ షాప్స్ ఉంటాయి కదండి, అవి వాటి యొక్క ఈ అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. అంటే పోస్ట్ నెక్స్ట్ ఎప్పుడు ఉందనేది మేము షేర్ చేస్తూ ఉంటాం గ్రూప్లో. ఒకటి ఓకే ఓకే మీ టైం బట్టి చూసుకొని ఒకటి అటెండ్ అవ్వండి. సో అదే సెల్ఫ్ ఓకే డెవలప్మెంట్లో సార్ మనకు వర్క్ షాప్లు ఇట్లా అటెండ్ అవ్వడము, వాలంటీర్షిప్ చేయడము, అవి ఓకే జర్నలింగ్, ఓకే అఫర్మేషన్స్ హెల్ప్ అవుతాయండి అందరికి. యా ఓకే. అంటే ఎట్లా అది లైవ్ ఉంటుందా సార్, లేకపోతే ఆన్లైన్ ఏంటి ఎట్లా వర్క్ షాప్స్ అనేది? వర్క్ షాప్, జీవన్ విద్య వర్క్ షాప్స్ 2 రకాలుగా అవుతున్నాయండి. ఒక్కొక్కటి ఆన్లైన్ అవుతుంటది, ఇంకోటి ఫేస్ టు ఫేస్ అంటాము. ఫేస్ టు ఫేస్ అనేవి మన ఈ ఆంధ్ర తెలంగాణ దాంట్లో అవుతుంటాయి. ఈ రోజు ఒకటైతే మన అన్హద్ అని వికారాబాద్ లో ఒక కమ్యూనిటీ ఉందండి, అక్కడ చేస్తున్నాం. స్టార్ట్ అయింది ఈరోజు ఆల్రెడీ. ఇక్కడ ఓకే అందరు ఓకే వచ్చినారు. అందరికి అకామిడేషన్ అవి ఉన్నాయి. సెషన్ జాయిన్ అవుతారు, కూర్చొని అక్కడ రోజంతా డిస్కషన్స్ అవుతాయి జీవన్ విద్య. అంటే ఎట్లా సార్ అది వెళ్ళటం ఉండటం అట్లా అదంతా ఎట్లా? అంటే ఈ సెషన్ ని వర్క్ షాప్స్ కి మనము రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళు గైడ్ చేస్తారు మేడం, ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంతా ఎండ్ టు ఎండ్. ఆహా ఓకే ఓకే మేమే ఓకే. గైడ్ మీరు చేస్తాం, గ్రూప్ అంటే రాజేష్ గారు గైడ్ చేస్తారు. మీరు గ్రూప్ లో రాగానే మీరు దానికి రిజిస్టర్ అవ్వండి ఏదైనా వర్క్ షాప్ కి, మీ ఓకే కంఫర్ట్ ప్రకారం. ఓకే, ఓకే సార్, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇంకోటి ఇది జనవరి 24 నుంచి 30 ఆన్లైన్ వర్క్ షాప్ కూడా ఉందండి. ఇలాగే వీక్లీ రిఫ్రెషర్ ఎలా జరుగుతుందో అలాగే ఆన్లైన్ లో వర్క్ షాప్ ఉంది. అది కూడా డీటెయిల్స్ వస్తాయండి అందరికి. అది యాక్చువల్గా ఈసారి సాయంత్రం పెట్టాము. సాయంత్రం 8:30 to 10 అనుకుంటాను. కరెక్ట్ టైం గుర్తు రావట్లేదు. బట్ యా, సో ఈవినింగ్ కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళకి అటెండ్ అవ్వడానికి ఆన్లైన్ వర్క్ షాప్ చేశాం. అది 7-8 days వర్క్ షాప్, 8 days ఎవ్రీ డే 1.5 hour. ఒకసారి అందరికి చెప్తామని. ఓకే యా, సార్, ధన్యవాదాలండి. అది రాగానే మీరు కూడా షేర్ చేయండి మేడం, మీ గ్రూప్స్ లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ బెనిఫిట్ అవుతా అనుకుంటారో వాళ్ళందరూ షేర్ చేయండి, షూర్ షూర్ మాట్లాడుకోవచ్చు. మహోదయ. ఓకే, ఆల్రెడీ లింక్ షేర్ చేశారు హరి గారు. ఈ ఈ మన చాట్ లో, మన ఈ జూమ్ చాట్ లో లింక్ ఉందండి, అందులో మేము పోస్ట్ చేస్తుంటాము. హెచ్డిసి ఆన్లైన్ వెబ్సైట్ ఉంది. ఓకే అండి, ఇంకేమైనా షేరింగ్స్ ధన్యవాదాలండి. ఉంటే ఒక షేరింగ్. థ్యాంక్ యూ అండి. షేరింగ్ తీసుకుందాము ఫైనల్ గా క్లోజ్ చేసే ముందు. మాట్లాడతానండి ఒకటి షేర్ చేస్తాను. మాట్లాడు. నేను ఇప్పుడు క్విజ్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఏదైనా చూసినప్పుడు ఇదివరకు అయితే ఆ గిఫ్ట్స్ ఏంటి అని ఆ రకంగా చూసేవాళ్ళం. ఏదైనా సరే ఆన్సర్ కరెక్ట్ గా పెట్టేయాలి అన్న విధిలో చూసేవాళ్ళం. ఇప్పుడైతే అలా కాదు, నాకున్న నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని టెస్ట్ చేసుకోవడానికి పెడుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఆ గిఫ్ట్లు కానీ ప్రైజ్లు కానీ ఏమీ కనపడట్లేదు అసలు. ఎన్ని పెట్టామా ఆ పాయింట్స్ కూడా కనపడట్లేదు అసలు. అది నాకున్న నాలెడ్జ్తో నేను ఇది చేయగలుగుతున్నానని ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుందండి. అది కూడా చాలా బాగుంది ఫీలింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో దీంతో మన వర్క్ ఈ రిఫ్రెషర్ కన్క్లూడ్ చేద్దామండి. సో సెల్ఫ్ డెవలప్మెంట్ మీదనే ఫోకస్ చేసి ఈ టెక్నిక్స్ ఫాలో అండి. మామూలుగా వర్క్ షాప్ అటెండ్ అవ్వడము, జర్నలింగ్ రాసుకోవడము, మనం ఈరోజు డిస్కస్ చేసిన అన్ని పీపీటీస్లో ఉన్న ఈ అన్ని పాయింట్స్లలో ఏ పాయింట్ అయితే మీకు సూట్ అవుతుందో అది ఇంప్లిమెంట్ చేసుకోండి. దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని ఈరోజు ఎన్నిసార్లు నన్ను అబ్జర్వ్ చేసుకోవడం, దాన్ని అబ్జర్వ్ చేసిన దాన్ని ఎక్కడైతే మనము లోటు ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం, లైక్ అది. సో ఆ విధంగా దాన్ని మెజర్మెంట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అందరికీ.